అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీ నేమ్స్ కూడా రీనేమ్ చేసుకోండి. జస్వంత్ అని నేమ్ రాయండి. తర్వాత మీ గ్రూప్ నేమ్ లేకపోతే గ్రూప్ నెంబర్ ఎంత ఉంటే ఆ నెంబర్ వేసుకోండి ముందు. తర్వాత మీ సీరియల్ రూల్ నెంబర్ ఆఫ్టర్ మీ నేమ్. కొంతమంది మిత్రులు ఇంకా వీడియోస్ ఆన్ చేయలేదు, సండే అనుకొని హాలిడే అనుకున్నారని అందరూ కంపల్సరిగా వీడియో ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం సక్సెస్ఫుల్ గా సెవెంత్ డేకి పరిగెడుతున్న సమయంలో ఇప్పుడు అద్భుతమైన యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ అండ్ ట్రైనర్. అంటే యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక స్టూడెంట్ యంగ్ యంగ్ పిల్లలు ఏంటంటే వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏ ఉంటాయి, కానీ ఇక్కడ స్పీకర్ మాత్రం చక్కగా ఎన్నో విషయాలు నేర్చుకొని మన ముందుకి ఈ రోజు మంచి సెషన్ ఇవ్వబోతున్నారు. అలాంటి స్పీకర్ ని ఈ రోజు ఇన్వైట్ చేయవలసిందిగా సార్, వెల్కమ్ నవ్ పాస్టర్. ఓవర్ టు అంద- నవ్ పాస్టర్. ఈరోజు స్పీకర్ ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు మరి యొక్క సెషన్తో మనం ముందుకు పోతున్నాం. ముందుగా మన మనకింత మంచి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన రీజియన్ ఆర్పి మారోజు రమేష్ గారికి, ఇన్ఛార్జెస్ యాదగిరి గారికి, అదేవిధంగా దస్తగిరి గారికి అందరికీ నా నమస్కారాలు. ఎంతో ఆసక్తితో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం నేర్చుకుపోయే విషయం వచ్చేసి వాయిస్ మాడ్యులేషన్. దీన్ని మనకు అందించడానికి వస్తున్న ఉదయ్ కుమార్ గారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో పార్ట్ టైంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రజెంట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్లో స్టూడెంట్గా ఉన్నారు. ఈ ఈపీఎస్లు 17, 18 ఈపీఎస్లకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అదేవిధంగా మెంటార్గా ఈపీఎస్కి 15, 16 వాటికి, అదేవిధంగా టీటీటీ డబ్ల్యూఎస్ 160 180కి కూడా పనిచేసి ఉన్నారు. అనేక సెషన్స్ కాంటెంట్ ప్రిపరేషన్, వాయిస్ మాడ్యులేషన్ రెండు అంశాల మీద ఇవ్వటం జరిగింది. సార్ వాయిస్ మాడ్యులేషన్లు అందించడంలో ఎక్స్పర్ట్గా ఉన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో TTWSకి న్యూ కాన్సెప్ట్ హౌ టు బి అన్ యాంకర్ హోస్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇంట్రడక్షన్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్. ఎలా ఉన్నారు? స్పీక్ అవుట్. వినిపిస్తుందా? వినిపిస్తుందా? నా మాటలు వినిపిస్తున్నాయా అందరికి? ఎస్ సార్, ఎస్ సార్, వీఆర్ ఫైన్ సార్. థ్యాంక్ యూ. ఎస్ నేను సార్, వినబడుతున్నాయి. కనిపిస్తున్నానా? వినబడుతున్నాయి సార్. ఓకే. నేను కనిపిస్తున్నానా? ఓకే ఓకే సార్. ఎస్ సార్. మరి ఏంటి మాట్లాడరు ఏంటి అంత మీరు అందరు నా మిత్రులండి, మీరు మాట్లాడండి కొద్దిగా. ఏంది ఈయన ఇట్లా సడన్ గా వచ్చేసిండు, మిత్రుడు అంటున్నాడు, ఫ్రెండ్ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఫస్ట్ టైం చూస్తున్నా సార్ మీ ముఖము, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను సార్ మీతోటి. ఏంది సార్ మీరు? అంతేనండి, నేను అంతే. ఎవరితో ఎక్కడ వెళ్ళినా కానీ కలుపుగోలుతాను కొద్దిగా ఎక్కువ అన్నమాట. మీరు అడ్జస్ట్ కాలేం సార్, మీ మీ అంత అంత ఇంట్రో ఎక్స్ట్రోవర్ట్ మాకు వద్దు అంటే నేనేం చేయలేను. నా నా ప్రవర్తన, నా ఇది అన్నమాట. కాబట్టి ఇలానే ఉండడం జరుగుతుంది. కాబట్టి స్పీక్ అవుట్, రెస్పాన్స్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు యొక్క టాపిక్ ఏంటో అన్నది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మీ మెంటర్స్, ఇన్ఛార్జ్లు అందరికి మీకు ఆల్రెడీ పోస్టర్ పంపించినట్టున్నారు కదా. ఇప్పుడు కాదు, దీనికంటే ముందు ఏం నేర్చుకున్నారో ఆ టాపిక్ గురించి చాట్లో టైప్ చేయండి. లేదా ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్గా. ఫాస్ట్గా అండి, మేక్ ఇట్ ఫాస్ట్. నేను చూస్తా ఉన్నాను, చాట్ ఇంకా రాలేదు ఏది కూడా. ఇంత ఇంత యాక్టివ్గా లేరేందండి సార్? వారమే అయింది సార్, ఏం యాక్టివ్ ఉంటాం సార్?
నాకు మాట్లాడాలంటే భయం సార్. చార్జ్ చేయాలన్నా కానీ రావట్లేదు సార్, చేతులు రావట్లేదు. మీ ఫోనే అండి, అది కూడా నా ఫోన్ కాదు, నాది ల్యాప్టాప్ కాదు. సూపర్ సూపర్, లర్న్ టు అన్లర్న్. ఇంకా అంతేనా? ఓన్లీ మహాత్మా లింగం గారు అంతేనా పెట్టింది? ఇంకెవరు, ఎవరికి తెలీదా ఇంతవరకు? అంటే ఇంతవరకు మీరు విన్నట్టా విన్నట్టా? మీ చేతులు రావట్లేదు అసలు పైకి వచ్చి హ్యాపీ టైం. ఈవినింగ్ సార్. బాడీ లాంగ్వేజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ మొదటి రోజు లర్న్ టు అన్లర్న్ నేర్చుకున్నాం సార్. ఓకే, లర్న్ టు అన్లర్న్. జూమ్ స్టేజ్ సైడ్ సార్. జూమ్ ఎడిక్వేటల్, స్టేజ్ ఫ్రైట్, మూడో రోజు ది వాల్యూ ఆఫ్ లైఫ్. బాడీ లాంగ్వేజ్, కాంటెంట్ ప్రిపరేషన్. వాట్ ఈజ్ లైఫ్? సార్ సూపర్. బాడీ The బాడీ val- లాంగ్వేజ్. ది వాల్యూ ఆఫ్ లైఫ్. ఎస్ అండి. మీరు లర్న్ టు అన్లర్న్ నేర్చుకున్నారు, జూమ్ ఎటికెట్ నేర్చుకున్నారు, కానీ జూమ్ ఎటికెట్స్ మాత్రం పాటించట్లేదు. చూడండి, ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ చేసి పద్ధతిగా మాట్లాడుతూ ఉంటుంటే మధ్యలో ఇంకెవరో దూరేస్తున్నారు అనమాట. అది పద్ధతా? కాదు కదండి. మంచిగా అనిపించదు కదా, ప్రొఫెషనల్గా అనిపించదు. కాబట్టి అది ఒక్కటి మెయింటైన్ చేయండి ఎప్పుడు ఏ స్పీకర్ వచ్చినా కానీ. నేను వచ్చాను కాబట్టి పర్లేదులేండి, మా గురువులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏం పర్లేదులేండి. అండ్ మోర్ ఓవర్, అందరూ వీడియో ఆన్ చేసుకోండి ఫాస్ట్గా. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోతే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ పెట్టండి. వెంటనే మనం కొత్త కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాము, త్వరగా రండి. ఎవరైనా రాకపోతే ఫాస్ట్గా మీ గ్రూప్లో పెట్టుకోండి. సార్ చెక్, ఎవరైతే మెంటర్స్ ఉన్నారో చెక్ చేయండి ఫాస్ట్గా. మీ ఇండివిజువల్ గ్రూప్లో పెట్టుకోండి, ఫైనల్ గ్రూప్లో పెట్టండి. ఫాస్ట్గా అండి, ఫాస్ట్గా. 30 సెకండ్స్ టైం ఉంటుంది మీకు, అంతే. స్క్రీన్ షాట్ తీయండి, పెట్టేసేయండి. అండ్ ఉన్న వాళ్ళు అందరు వీడియోలు ఆన్ చేసుకోవాలండి, ప్రతి ఒక్కరు వీడియోలు ఆన్ చేసుకోవాలి. వీడియో ఆన్ చేసుకుంటేనే నా దగ్గర ఎంత ఉందో అంత మొత్తం చెప్పేసి వెళ్ళిపోతా. లేదు అంటే సగం సగం అతుకులు అతుకులు, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చెప్పుకుంటూ వెళ్తాం. మరి మీ ఇష్టం. మరి మీకు మొత్తం కావాలి అంటే మీరు కూడా ఆడియో కాకుండానే వీడియో కూడా ఆన్ చేసుకోవాలి. సూపర్ అండి, సూపర్. నేతాజీ గారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ టాపిక్స్ అన్ని పెట్టారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ 30 సెకండ్స్ అయిపోయింది. అండ్ ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకి, ఈ ప్లాట్ఫామ్ని అందించిన గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టినందుకు కాలానికి నన్ను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఒక టాపిక్ ఏంటండి? వాయిస్ మాడ్యులేషన్. డే 7 కదా, అంతేనా? ఈజ్ ఇట్ కరెక్ట్? డే 7 7 8 నాకు తెలియదండి. కొద్దిగా నేను పోస్టర్ కూడా చూడలేను, డైరెక్ట్ వచ్చేసాను లింక్ ఓపెన్ చేసి. ఎవరైనా చెప్పగలుగుతారు? ఎవరైనా చెప్పండి. మెంటర్స్, ఇన్ఛార్జెస్ ఎవరు కూడా మాట్లాడొద్దు. వీళ్ళు అటెంటివ్ ఉన్నారో లేదో చూద్దాం. ఎస్, మహాత్మా లింగల గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఈజ్ ఇట్ డే 7? నిజంగా నిన్న డే 7 ఈరోజు డే 8? సార్, డే 7. సూపర్ అండి, సూపర్. డే 7, ఎస్ డే 7. మరి వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు? వాయిస్ మాడ్యులేషన్ ఎక్కడ యూజ్ చేస్తారు? వాయిస్ మాడ్యులేషన్ ఉండాలా? యాజ్ ఎ ట్రైనర్గా, స్పీకర్గా అవసరమా? మీరు చూడండి, పొద్దున లేచినప్పటి నుండి, రైట్, పొద్దున 5 గంటలకో 6 గంటలకో 4 గంటలకు లేచినప్పటి నుండి పాలమ్మేవాడు, పేపర్ అమ్మేవాడు, కూరగాయలు అమ్మేవాడు, ట్రైన్లో చాయ్ అని అనుకుంటారు చూడండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్ తోటి చేస్తూ ఉంటాడు అనమాట. మరి వాళ్ళకే నార్మల్గా బిజినెస్, వ్యాపారమే వృత్తి, ఇంకా పలానా దాంట్లో ఉన్న వాళ్ళకే వాయిస్ మాడ్యులేషన్ అవసరం ఉన్నప్పుడు, వాళ్ళంతగా వాయిస్ మాడ్యులేషన్ చేస్తున్నప్పుడు మనకెందుకు అవసరం ఉండొద్దు? యాజ్ ఎ స్పీకర్గా ఎంత అవసరం ఉండాలి? ఎందుకు ఉండొద్దు? ఎంత ఉండాలి కదా? మరి అది ఎందుకు ఉండాలి, ఎంత ఉండాలి అని తెలుసుకోవడానికి, తెలిపియడానికి నేనున్నాను. తెలుసుకోవడానికి మీరు సిద్ధమా? చాట్ చేయొచ్చు, ఎస్ అని పెట్టండి చాట్లో. పర్లేదు, మీరు నాతో మాట్లాడాలనుకోలేకపోతే పర్లేదు, మీ ఇష్టం, చాట్ చేయొచ్చు. మీరు సిద్ధమా? యా. సూపర్ అండి, సూపర్. ఎస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్.
అండ్ ఐ షేర్ మై పీపీటీ. వెంటనే మనము సెషన్లోకి వెళ్ళిపోదామండి. ఎస్, నా పీపీటీ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ప్లీజ్ రెస్పాండ్. ఎవరైనా రెస్పాండ్ అయితేనే నేను చెప్తాను, లేదు అంటే కొద్దిగా చెప్పేస్తాను. ఎందుకంటే మా గురువులు ఉన్నారు, నన్ను తిడతారు. ఆయన ఇప్పటికే నేను చెప్పను అనగానే సార్ కోపం వస్తున్నట్టుంది మా దస్తగిరి సార్కి. కాబట్టి ఎవరన్నా రెస్పాన్స్ ఇవ్వండి. అయితే నేను చెప్పకుండా అయితే ఉండను, మొత్తం చెప్తాను. కానీ మీరు ఎంతో కొంత రెస్పాన్స్ ఇస్తే నేను నాకు మాట్లాడడానికైనా అవుతుందండి. ఏ ఊరికే లేదంటే ఇలా చెప్పుకుంటూ పోతే నా ల్యాప్టాప్కో లేకపోతే నా ముందున్న గోడకో దానికి చెప్పుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. కాబట్టి ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, వాయిస్ మాడ్యులేషన్ గురించి తెలుసుకునే ముందు మనము యాజ్ ఎ స్పీకర్గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్. ఇది రాసింది ఎవరు అంటే అమెరికన్ రైటర్ మార్క్ ట్వైన్, అండ్ హీజ్ ఆల్సో ఏ హ్యూమరిస్ట్ అనమాట. ఈయన ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అని రాశారు. ఏంటి ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అంటే, ఎప్పుడైనా సరే నువ్వు స్పీచ్ చేయడానికి వెళ్ళేటప్పుడు, ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి జనాలు ఉన్నారు అని నీకు ముందే తెలుసుండాలి. అర్థమవుతుందా? నీకు ముందే తెలుసుండాలి, నువ్వు ముందే తెలుసుకొని ఉండాలి. అక్కడ చూడండి, ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అంటే కింద ఒకటి ఉంది, హ్యాండిల్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్ ఫస్ట్. ఏంటి ప్రజెంటేషన్ చేసేటప్పుడు, నువ్వు ప్రసంగం ఇచ్చేటప్పుడు ఏంటి అత్యంత హార్డ్ పని ఏముంది అక్కడ, హార్డ్ ఏమనిపిస్తుంది మీకు, అదాన్ని మీరు తెలుసుకోవాలి. అదాన్ని మీరు అవగాహన ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. అప్పుడైతేనే మీ స్పీచ్ కానీ మీ ప్రసంగం కానీ సాఫీగా సాగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు యాజ్ ఎ స్పీకర్గా నేర్చుకోవాల్సింది. మరి లెట్స్ గెట్ ఇట్ అవర్ టాపిక్, వాయిస్ మాడ్యులేషన్. వాట్ ఈస్ దిస్ వాయిస్ మాడ్యులేషన్ మిత్రమా? వాట్ ఈస్ దిస్ వాయిస్ మాడ్యులేషన్ అంటే, ఇది వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకి ఎంత ఉండాలి, రైట్? ఎంత ఉండాలి, ఎంత యూజ్ చేస్తారు అంటే, జనరల్గా ఆల్బర్ట్ మెహరబిన్ అనే వ్యక్తి జర్మన్ ఫిజిస్ట్ ఈజ్ ఆల్సో. సో చూడండి, ఆయన ఏమని కనుగొన్నాడు అంటే మెహరబిన్ రూల్ అంటారు, మెహరబిన్ ఫార్ములా అంటారు. దీన్ని కనుగొన్నారు అనమాట. ఏంది మెహరబిన్ రూల్, మెహరబిన్ ఫార్ములా అంటే, జనరల్ గా ఒక వ్యక్తి నార్మల్ గానే, మీరైనా నేనైనా ఇంకెవరైనా సరే నార్మల్ గా ఆయన ఏంటంటే బేసిక్ గా జనరల్ గా యూజ్ చేసేది ఏంటంటే బాడీ లాంగ్వేజ్ 55% యూజ్ చేస్తారంట ఎవరైనా సరే. మనది వర్డ్స్ అంటే ఏంది? ఇట్స్ కంటెంట్ అంటారు, కానీ కంటెంట్ కాదు. మాటలతో పాటు మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ని 7% అంటారు, 100% సబ్జెక్ట్ ని 7% అంటారు. అండ్ నెక్స్ట్ ఏంది? టోన్, అంటే టోన్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఆర్ వాయిస్ ని. ఇది ఎంత ఉందంటే 38% ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఉంది. చూసారా, బాడీ లాంగ్వేజ్ కి ఎంత అయితే ప్రాముఖ్యత ఉందో దానికంటే కొద్దిగా ఉంది. వర్డ్స్ ఎంత ఉంది? ఇంతే ఉంది. కానీ అదే మ్యాటర్ అనమాట, దాంతోటే బాడీ లాంగ్వేజ్ కూడా, దాంతోటే వాయిస్ మాడ్యులేషన్ కూడా. సో మన ఈ సెషన్ అనేది, వాయిస్ మాడ్యులేషన్ అనేది, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అవర్ కాంటెంట్, కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అవర్ కాంటెక్స్ట్ విచ్ వి మెన్షన్డ్ ఇన్ అవర్ కాంటెంట్ అనమాట. అది అయితే ఈ వాయిస్ మాడ్యులేషన్ గురించి మనం తెలుసుకుందాం. మరి వాయిస్ మాడ్యులేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మీకు ఇది అనిపిస్తుందా అండి పీపీటీ? ఎస్, చూడండి, వాయిస్ మాడ్యులేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ దట్ వీ కెన్ యూజ్ టు మేక్ అవర్ స్పీచ్ సక్సెస్ అంట. అర్థమవుతుందా? ఇది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే మన స్పీచ్ని సక్సెస్గా నడిపించేటట్టుకు ఇది ఉపయోగపడుతుందంట. మరి ఆ అంతటి వాయిస్ మాడ్యులేషన్ గురించి మనం తెలుసుకుందాం. మరి వాయిస్ మాడ్యులేషన్లో రెండు ఉంటాయండి, వాయిస్ ప్లస్ మాడ్యులేషన్. మరి వాయిస్ ఏంటండి అంటే, చూడండి మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ వాయిస్ కదా? వాట్ ఈజ్ వాయిస్? ఇక్కడ చూసినట్టయితే పీపీటీలో మీకు ఏం కనిపిస్తుంది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, మీకేం కనిపిస్తుంది పీపీటీలో? ఫాస్ట్గా అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి ఏం కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లో ఏం కనిపిస్తుంది చెప్పండి. ఫాస్ట్గా అన్మ్యూట్ చేసుకోండి, ఎవరైనా పర్లేదు. బీ రెస్పాన్సివ్ మై డియర్ ఫ్రెండ్స్.
Mouth means some voice. Sir, screen స్క్రీన్ విజిబుల్ గా is not clear, sir. ఇప్పుడు ఇప్పుడు చూడండి సార్. ఇప్పుడు Screen కూడా is not ఎట్లేదు clear. సార్. ఓకే. Okay. ఇప్పుడు హెడ్డింగ్ చెప్పండి. ఆత్మ, బుద్ధి, నాభి, మానస్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. లింగాల మహేష్ గౌడ్ గారు. మహేష్ గారు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఎవరు లేరా? ఇంకెవరు లేరా? అండ్ ఇది తూచండి, మీరు ఇంత చెప్తున్నా అండి, కొద్దిగా వినండి నా మాట. ఎవరైనా ఉన్నారా? మౌత్ నుంచి ఒక వాయిస్ డిస్టర్బెన్స్ అనేది బయటకు వస్తుంది. ఆ ఫిగర్ బొమ్మను పెట్టి. సూపర్ అండి. ఎవరు చెప్పారో నాకు అంత వాయిస్ క్లియర్ గా రాలేదు మీది. థ్యాంక్ యూ సో మచ్. మరి లెట్స్ గెట్ ఇట్ అవర్ వాయిస్. వాట్ ఈస్ వాయిస్ అంటే ఆత్మ ప్లస్ బుద్ధి ప్లస్ నాభి మానస్. ఏంది సార్ ఇది? ఇంగ్లీషు మిక్స్ ఉంది, దాని లోపల సంస్కృతం మిక్స్ ఉంది, దాని లోపల ఏమంటారు ప్లస్ అని పెట్టేసరికి మ్యాథమెటిక్స్ కూడా మిక్స్ ఉంది. ఏంటి సార్ ఇది అంటే, ఆత్మ అంటే మన సోల్ అనమాట. ఇది అందరికీ తెలుసు, రైట్? ఆత్మ అంటే మన సోల్. కానీ దీనికంటే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. వాట్ ఈజ్ వాయిస్? మీరు చెప్పండి, ఎవరైనా చెప్పండి. వాట్ ఈజ్ వాయిస్? ఏంటి వాయిస్ అంటే? వాట్ ఈజ్ వాయిస్? మీకు తెలిసింది చెప్పండి, దాన్ని కరెక్టో కాదని చెప్పండి నేను. ఓకేనా? ఎస్, శివ గారు, శృతిసన్ శివ గారు హలో, అడ్మిట్ కాల్ చేసుకోండి. మీ శివ. యా, యాక్చువల్లీ వాయిస్ అంటే మనము యూస్ యూస్ చేసే ప్రకంపనలు ఉంటాయి కదా, సో అవి బయటికి ఎలా రిలీజ్ అవుతున్నాయి అని అనే దాన్ని వాయిస్ అని అంటారు. సూపర్ మేడం, సూపర్. ఎస్, ఆ బయటికి వదిలే మన ప్రకంపనలని మనం వాయిస్ అంటాం, రైట్? సూపర్ సార్, సూపర్ మేడం, థ్యాంక్ యూ. మన నేతన్ స్వరపాటిక నుంచి వచ్చేటువంటి శబ్ద తరంగాలు సార్. సార్ మీరు ఎవరు చెప్పారో నాకు తెలియదు. లింగన గౌడ్ సార్, లింగన గౌడ్. ఎస్, ఏంటంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు ఫస్ట్ లోనే కనిపిస్తుంది అనమాట. లేదు అంటే మీరు ఎక్కడో ఉండి అక్కడ ఎక్కడో మూలకు ఉండేసి అక్కడ నుండి మీరు హ్యాండ్ రైజ్ లేకపోతే అడ్మిట్ చేసుకొని చెప్పేస్తే నాకు ఎవరు చెప్తున్నారో కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఎస్, అండ్ థ్యాంక్ యూ. మీరు చెప్పింది అయితే కరెక్టే. నెక్స్ట్ అండి నేతాజీ గారు. నేతాజీ కుసుమ నాగేశ్వరరావు గారు. బాబా, ఇంత పెద్ద పేర్లు పలకడానికి కూడా రావట్లేదు. టైం పడుతుంది నాకు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్, వాట్ వాయిస్ ఈస్ అనేది వాయిస్? మనలోని భావాలను, మనలోని ఆలోచనలు, మనకు రావాల్సిన వాటిని ఎక్స్ప్రెస్ చేసేది వాయిస్ సార్. మనలోని భావాలు, మన ఆలోచనలు, మనకు కావాల్సినటువంటి విషయాలు తెలుసుకునే ఉపయోగపడేదే వాయిస్ సార్. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టే ఎగ్జాక్ట్లీ అదే అండి. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, ఒక్కసారి చూసుకోండి. అందరు మ్యూట్ అయిపోండి ఫాస్ట్గా. అండి. ఎస్, మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఆత్మ ప్లస్ మన ఆత్మ, రైట్? మన సోల్, తర్వాత బుద్ధి, మన మైండ్. మన మందబుద్ధి కాదు ఇది, అర్థమవుతుందా? బుద్ధి మంచిది, మంచి బుద్ధి, తెలివైన బుద్ధి. తర్వాత నాభి, తర్వాత మనస్ అంటే మనసు. ఫస్ట్ ఎప్పుడైనా మనం మాట్లాడాలనుకుంటున్నాం అనుకోండి, ఏదైనా విషయాన్ని పరచుదాం అనుకుంటున్నాం అనుకోండి, ఆ సమయాల్లో మనం ప్రసంగం ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ టైంలలో ఏమవుతుందంటే మీ ఆత్మ మీకు చెప్పుద్ది అనమాట, నువ్వు మాట్లాడు అని చెప్పేసి. ఎస్, మీకు అనిపిస్తుంది, మీ కోరిక డిజైర్ టు టాక్ అనేది ఆత్మనే మీకు స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి స్టిమ్యులేట్ అయ్యి మరి ఎలా మాట్లాడాలి? ఆ ఆలోచన ఏం మాట్లాడాలి? కరెక్టే కదా, డిజైర్ టు టాక్ వచ్చింది, మరి ఏం మాట్లాడాలి అన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే బుద్ధితోటి వెళ్ళి అసోసియేట్ అయిపోతుంది అనమాట. దాంతో వెళ్ళి అసోసియేట్ అయిపోయి దాంతో జోడిపోడిపోతుంది. అక్కడ నీకు వచ్చే ఆలోచనలు ఉంటాయి చూడండి, అక్కడ ఆలోచనలను తీసుకొని మరి ఆలోచన వచ్చింది, దాన్ని నేను బయటకు వ్యక్తపరచాలి. ఏం చేయాలి అన్నప్పుడు అది నాభి దగ్గరికి వెళ్ళి, తెలుసు కదా ఇక్కడ నాభి ఉంటుంది, దాన్ని బొడ్డు కూడా అంటాం. ఆ నాభి దగ్గరికి వెళ్ళి
అక్కడున్న ఎయిర్ ఫ్లో ఏదైతే ఉందో, ఎప్పుడైనా సరే ఎయిర్ ఫ్లో అనేది పైకి అప్వర్డ్ డైరెక్షన్ అనేది మూవ్ అవుతా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ నాభి ఎయిర్ ఫ్లో, నాభిలో నుండి ఎయిర్ ఫ్లో అనేది పైకి వస్తుందో, ఆ ఆలోచనలతో పాటు ఆ ఆలోచనలో వెళ్ళేసి మనసులో మనసులో ఉండే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ భావాలు భావోద్వేగాలతోటి జోడింపబడి జోడింపబడి నోటి నుండి మాట వస్తుంది అనమాట. అదే వాయిస్ అన్నమాట. అర్థమైందా? 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 నాకు తంబు ఇవ్వండి, దెన్ ఐ విల్ గో ఫర్దర్. అర్థమైందా? తంబులు రావట్లేవు అంటే సంథింగ్ ఈజ్ ఫిష్. నేను చెప్పడం బాలేదా, నా ముఖం బాలేదా? వీడియో ఆఫ్ చేసుకోమంటారా? నచ్చలేనా? ఏం చేస్తామండి, దేవుడు ఇచ్చాడు, ఏం చేస్తాము? దేవుడు అదే ఇచ్చాడు, అది దాంతోటే ఉంటున్నాం. ఇక మీకు నచ్చలేదంటే ఏం చేయాలి కదా? తమ్ ఎస్, సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. చూడండి, ఇది వాయిస్ అండి. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే, చూడండి దీని లోపల నేను ఏం చెప్పాను ఇందాక సార్ ఏం ఒకసారి చెప్పాను? రిపీట్ చేయరా ఇంతకు ముందు చెప్పిన ఎస్ సార్. కంటెంట్? చూడండి, ఆత్మ ఎప్పుడైనా సరే మనకి ఆత్మ ఉంటుంది, ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది కదా. ఆ ఆత్మకి మనం ఏది చేయాలన్నా, ఏం మాట్లాడాలనుకున్నా, ఏం వ్యక్తపరచాలనుకున్నా అనుకున్నా, ఆ సమయంలో ఆత్మ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. డిజైర్ టు టాక్ అనేది వస్తుంది, డిజైర్ టు డూ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం వాయిస్ కాబట్టి డిజైర్ టు టాక్ అనేది వస్తుంది. ఏం మాట్లాడాలి అన్నప్పుడు అది ఏం చేస్తుందంటే బుద్ధి దగ్గరికి వెళ్తుంది. అర్థమవుతుందా? బుద్ధితోటి అంటే మన బుర్రతోటి అసోసియేట్ అవుతుంది అనమాట. మన మెదడుతోటి అసోసియేట్ అయ్యి అక్కడున్న ఆలోచనలతో పాటు మనసులో ఉండే భావాలు భావోద్వేగాలతోటి ఆ ఎయిర్ ఫ్లో, నాభిలో ఉండే ఎయిర్ ఫ్లో ఏదైతే ఉందో అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళి మనసులోకి వెళ్ళి ఇక్కడ మనసులోకి వెళ్ళి అక్కడున్న భావాలని భావోద్వేగాలని అండ్ మన ఆలోచనలతోటి మనకి వ్యక్తపరిచేలా చేస్తుంది. అర్థమైందా అండి? వ్యక్తపరిచేలా చేస్తుంది. సో అందుకే హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ ఫెల్లో గారు ఈజ్ అన్ అమెరికన్ పోయట్ అని ఏం చెప్పారంటే, ద హ్యూమన్ వాయిస్ ఇస్ ద ఆర్గన్ ఆఫ్ ద సోల్ అంట. అర్థమవుతుందా? ద హ్యూమన్ వాయిస్ ఇస్ ద ఆర్గన్ ఆఫ్ ద సోల్. ఆత్మనే అన్నిటికీ కారణం. ఏం మాట్లాడాలనుకున్నా కానీ ఆత్మనే మనకు ముందుకు వస్తుంది. అర్థమైందా అండి? ఎవరు అడిగారు ఇందాక? అర్థమైందంటే ఇలా పెట్టండి చాలా, నాకు కనిపిస్తుంది. ఇలా పెట్టినా కానీ కనిపిస్తుంది నాకు. ఇలా పెట్టండి, జస్ట్ వర్చువల్గా పెట్టండి, ఇట్లా నాకు కనిపించేటట్టు పెట్టండి అంతే, ఫిజికల్గా. ఎస్ 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 ఎస్, థ్యాంక్ యూ. మరి చూడండి, వాయిస్ గురించి అయిపోయింది కదా. మనం వాయిస్ రెండు చెప్పాను, వాయిస్ చెప్పాను, మాడ్యులేషన్ చెప్పాను, వాయిస్ అయిపోయింది. ఇప్పుడు మాడ్యులేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. చూసారా ఇక్కడ? దానికంటే ముందు చూడండి, ఈ చార్ట్ కనిపిస్తుందా? ఈ చార్ట్లో ఏముందో చెప్తారా? ఎవరైనా చెప్తారా? సార్ చెప్పండి. ఫ్రీక్వెన్సీ లెవెల్స్ సార్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఉన్నాయి సార్. ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఉన్నాయి కదా. మరి అవును. ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎక్కడ యూజ్ అవుతాయి మనకి? అంటే సౌండ్ మాడ్యులేషన్ సంబంధించే కదా సార్. ఎస్, సౌండ్ మాడ్యులేషన్ సంబంధించే. కానీ ఉమ్. ప్రతి దానికి వాయిస్ ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు మన వాయిస్ కూడా, మన సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు మన వాయిస్ కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మరి ఆ ఫ్రీక్వెన్సీ హెడ్స్లలో కొలుస్తారు. ఏంటి ఆ ఫ్రీక్వెన్సీ? ఎందుకు ఫ్రీక్వెన్సీ? ఎంత ఉంటుంది ఫ్రీక్వెన్సీ అంటే, ఇక్కడ మీరు చాట్లో చూస్తున్నట్టయితే ఇక్కడ నుండి కింద నుండి చూసుకుంటే ఎలిఫెంట్, డాగ్, క్యాట్ ఇట్లా పెంచుకుంటూ పోయింది. మనది ఎక్కడుంది చూడండి. హ్యూమన్ బీయింగ్ ఎక్కడుంది, ఎంత ఉంది చెప్పండి ఎవరైనా? హ్యూమన్ బీయింగ్ది ఎంత ఉంది, ఎక్కడుంది? 85 to 1100. 85 to 1100 హెర్ట్జ్, రైట్? హెడ్జ్. Yes. మనం ఎంత చిన్నగా గుసగుసలు ఆడుకుంటూ మీరు బయట ఈవినింగ్ టైంలలో లేదంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు చూస్తుంటే, వాళ్ళు ఇక్కడ దగ్గర ఉన్నప్పుడు లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి గురించి నా మాట్లాడుకునేటప్పుడు గుసగుసలు ఆడుతూ ఉంటారు. తెలుసా? గుసగుసలు ఆడుతూ ఉంటారు. అంత గుసగుసలు ఆడినప్పుడు కూడా
ఎంత చిన్నగా మాట్లాడినా, ఎంత లో వాయిస్తో మాట్లాడినా 85 హెర్ట్జ్ కంటే తగ్గనే తగ్గదు మన వాయిస్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది. అండ్ అదేవిధంగా 1100 హెర్ట్జ్ అంటే ఎంత చించుకొని, గొంతు చించుకొని అరిచినా కానీ 1100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కంటే పెరగనే పెరగదు. కొంతమంది ఈయన ఎక్కువ అరుస్తాడు, ఈయన తక్కువ అరుస్తాడు, ఎంత అరిచినా 1100 హెర్ట్జే, దానికంటే ఎక్కువ అరవరు. దీన్ని కనుగొన్నది ఎవరంటే పక్కన మీకు కనిపిస్తున్న హెన్రీస్ రుడోల్ఫ్ హెర్ట్జ్ గారు, జర్మన్ ఫిజిస్ట్. ఈయననే ఈ ఫ్రీక్వెన్సీని కనుగొన్నారు. దీన్ని మనం సిపిసి అని ఫస్ట్ అనుకునే వాళ్ళము, తర్వాత ఇప్పుడు హెడ్స్ గా కన్వర్ట్ అయింది సైకిల్ పర్ సెకండ్ అని. ఇక్కడ వేవ్స్ కనిపిస్తున్నాయా, దీన్నే మనము సైకిల్ పర్ సెకండ్ అని పిలుస్తాం అనమాట. ఎస్, మరి ఇప్పటిదాకా వాయిస్ నేర్చుకున్నాము, మరి మాడ్యులేషన్ నేర్చుకుందామా? సిద్ధంగా ఉన్నారా? ఈగర్గా ఉన్నారా? క్యూరియస్గా ఉందా? అది నేర్చుకోవాలని ఉందా లేదా? ఎస్ సార్. ఎస్, చాలా మంది థంబ్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, మరి మాడ్యులేషన్ ఏంటి? వాట్ ఈజ్ మాడ్యులేషన్ అండి? మాడ్యులేషన్కి నేను ఒక చిన్న ఫార్ములా కనుగొన్నాను. అది చూడండి, ఏంటంటే హాఫ్స్. ఏంటది? హాఫ్స్. ఏంటి సార్ ఇది హాఫ్ అంటే? అది నేను చెప్తాను. హాఫ్ అంటే హై అండ్ లో, ఎఫ్ అంటే ఫాస్ట్ అండ్ స్లో. మరి ఇక్కడ HLFS అని పెట్టి చెప్పారు, మరి ఆ చిన్న ఏ ఎక్కడ ఉంది సార్ అంటే అది జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి అబ్రివేషన్ చేసి పెట్టాను అంతే, గుర్తుండడానికి హాఫ్స్ అని పెట్టేసి. మరి హై ఏంటి, లో ఏంటి, ఫాస్ట్ ఏంటి, స్లో ఏంటి సార్ అంటే మన వాయిస్ ఎప్పుడైనా సరే ఒకే విధంగా ఉంటుందా? హైలోకి వెళ్తుంది కదా, హైలో ఉంటుంది, లోలో ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అవర్ హాఫ్స్ అన్నమాట. ఈ ఫార్ములా ఎప్పుడైనా సరే మీకు గుర్తుండాలి. మాడ్యులేషన్లో వాయిస్ మాడ్యులేషన్ మీరు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు, ఏంటా వాయిస్ మాడ్యులేషన్ అన్నప్పుడు చూడండి. మరి ఈ హైలోలో ఏమి ఇంక్లూడ్ అవుతాయంటే, చూడండి దీని లోపల ఏమి ఇంక్లూడ్ అవుతుంది అంటే హై అండ్ లోలో టోపీ ఇంక్లూడ్ అవుతుంది. ఏంటి సార్ ఈ టోపీ? క్యాప్ అనుకుంటున్నారా? ఎస్, అదే టోపీయే. నెక్స్ట్ ఏంటంటే పాప. ఇదేంది సార్ అంటే ఎస్, చిన్న పాపనే, మీరు అనుకున్నట్టే. చూడండి ఇక్కడ పిక్చర్ కూడా వచ్చేసింది, టోపీ పాప, టోపీ పెట్టుకున్న పాప వచ్చేసింది కదా. మరి టోపీ ఏంది సార్, పాప ఏంది సార్? దీనికి అసలు ఇంక్లూడ్ ఉందా, ఏమైనా ఉందా, కొద్దిగా ఏదైనా ఉందా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఏందో నేను చెప్తాను. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫార్ములానే, అది కనుగొన్నది. మరి దానికి చూడండి ఒకసారి, మాడ్యులేషన్ స్పీక్స్ మోర్ దెన్ ఏ లాంగ్వేజ్. మాడ్యులేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ ఒక్క సింగిల్ సెంటెన్స్లో మీకు తెలుస్తుంది. మాడ్యులేషన్ స్పీక్స్ మోర్ దెన్ ఏ లాంగ్వేజ్. మీరు మాట్లాడే భాష కంటే మీరు యూజ్ చేసే మాడ్యులేషన్నే ఎక్కువగా మాట్లాడుతుందంట, ఎక్కువగా రీచ్ అవుతుందంట, ఎక్కువగా కన్వే అవుతుందంట. దీన్ని రచించిన వారు అశ్విన్ గారు, ఇంటర్నెట్లో రచయిత. ఆయన రచయిత, ఇంటర్నెట్లో రాస్తూ ఉంటారనమాట, అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మాడ్యులేషన్ స్పీక్స్ మోర్ దెన్ లాంగ్వేజ్. మరి ఇక్కడ చూసినట్టయితే హై అండ్ లోలో టోపీ ఇంక్లూడ్ అయింది, ఫాస్ట్ అండ్ స్లోలో పాప ఇంక్లూడ్ అయింది. మరి టోపీ ఏంటి, పాప ఏంటి తెలుసుకుందాం పదండి. మరి ఈ టోపీ పాప అంటే ఏంటంటే 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ అనమాట. ఇవేంటి ఇవి? రెస్పాండ్ అండి ప్లీజ్. ఇవేంటి 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. మరి చూసినట్టయితే ఇక్కడ చూడండి, వాయిస్ ఫస్ట్ ఏంది టోపీ కదా. టోపీలో ఏముంది? టోన్. ఫస్ట్ ఏంటి? టోన్. తర్వాత పిచ్. టోపీలో టోన్ అండ్ పిచ్. చూడండి, నెక్స్ట్ ఏంటి? పాజ్. నెక్స్ట్ ఏంటి అంటే పేస్ అన్నమాట. టోన్, పిచ్, పేస్ అండ్ పాజ్. టోన్, పిచ్, పేస్ అండ్ పాజ్. మరి ఈ టోన్ గురించి ఏంటి? టోన్ అంటే ఏంది, పిచ్ అంటే ఏంది, పేస్ అంటే ఏంది, పాజ్ అంటే ఏంది మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, టోన్ అంటే ఏంది? ఇక్కడ టోన్ ఇస్ అన్ ఎమోషన్ విచ్ యూ స్పీక్ అనమాట. ఏదైతే మనం భావోద్వేగాలతోటి మాట్లాడుతూ ఉంటామో దాన్నే మనం టోన్ అంటాం. మరి నెక్స్ట్ పిచ్ ఏంటి? చూడండి, ద పిచ్ ఈజ్ యువర్ వాయిస్ వాల్యూమ్. ఏదైతే ఇప్పుడు నా వాయిస్ నేను మాట్లాడుతున్నానో దీన్ని నేను ఒకవేళ పెంచి మాట్లాడాను అనుకోండి, రైట్, దాని యొక్క పెంచడం తగ్గించడం దాన్నే మనం పిచ్ అంటాము. మరి చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే పాజ్. ఏంటి పాజ్ అంటే రిఫర్స్ టు ద బ్రేక్ ఇన్ ద ఫ్రేజెస్. గ్యాప్స్ రావడం, గ్యాప్స్ ఇవ్వడం. మాట్లాడుతూ నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నానా న్యూస్ రీడర్ లాగా? కాదు కదా, ఎక్కడో ఒక దగ్గర గ్యాప్ ఇస్తున్నాను, మీకు మాట్లాడుతున్నాను కదా.
దీన్నే మనం పాజ్ అంటాం. ఆ తర్వాత పేస్. ఏంటి సార్ ఈ పేస్ అంటే మనం వేగం మాట్లాడే వేగం, స్పీకింగ్ స్పీడ్ ఈజ్ పేస్. అర్థమైందా? అర్థమైందా అండి? మీకు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇంతకు ముందే తీసేసుకోండి. ఇందాకే నేను పెట్టాను. కావాలంటే ఇంకోసారి మళ్ళీ ఆ పీపీటీని షో చేస్తాను. ఒకసారి టోన్ ఒక్కసారి సెలెక్ట్ చేయండి సార్. సరే టోన్ ఒకసారి ఒక్క సెలెక్ట్ నిమిషం చేయండి సార్. ఒక్క నిమిషం అండి. సార్ తీసుకోండి. వెంటనే ఇంకెవరికైనా కావాలంటే ఫాస్ట్గా తీసేసుకోండి అండి స్క్రీన్ షాట్. సార్ ఇంతకు ముందు ఫ్రీక్వెన్సీది కూడా పెట్టారు, అది ఒక్కసారి అది కూడా షేర్ చేయరా? మేడం అది నేను లాస్ట్కి తర్వాత ఇంకోసారి షేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్ ఓకే. లేకుంటే పీపీటీ ఒకసారి ఇది అయిపోయాక ఒకసారి గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి సార్. షూర్గా పెడతామండి. ఓకేనా? ఓకే. లెట్ మరి అయిపోయినట్టుంది అది స్క్రీన్ షాట్. PPT షూర్గా పెడతాము. that is the best. That is the పెడతాము. that is the Please. best. That is the ఓకే అండి. best. థ్యాంక్ యూ సో మచ్. మరి అన్మ్యూట్ చేసేసుకోండి అందరూ. Screen shot లో మరి ఎవరు మాట్లాడుతున్నారో కొద్దిగా ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. చూడండి దీని లోపల ఫస్ట్ టోపీ ఉంది, పాప ఉంది. ఏంటి సార్ మీరు మళ్ళీ పిచ్చి పెట్టారు ఏంది సార్ అంటే, ఎస్ ఎందుకు పిచ్చి పెట్టాను అనేది మీకు ముందు చెప్తానండి. ఫస్ట్ ఏముంది మనకి పిచ్ చెప్పాను. ఓకేనా? ఏంటా పిచ్ అంటే దీని లోపల మనకి హై అండ్ చెప్పాను కదా, హై అండ్ లో ఫాస్ట్ అండ్ స్లో ఇంక్లూడ్ అవుతుందని చెప్పేసి. పిచ్ లోనే ఇంక్లూడ్ అవుతుంది హై అండ్ లో, ఫాస్ట్ అండ్ స్లో. మరి పిచ్ లో కూడా హై పిచ్ ఉంటుంది, లో పిచ్ ఉంటుంది. మరి ఈ హై పిచ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలి ఏంది సార్ అంటే, ఎస్ ఇక్కడ చూసినట్టయితే హై పిచ్ లో పిచ్ అనేది సిచ్యువేషన్స్ కి తగ్గట్టు ఎమోషన్స్ తోటి మీరు మీ పిచ్ని పెంచుతూ ఉంటారంట, తగ్గిస్తూ ఉంటారంట. యాజ్ ఎ స్పీకర్గా కూడా అంతే మనం చెయ్యాలి. అర్థమవుతుందా? అంతే మనం చేయాలి. మరి ఎలాంటి సిచ్యువేషన్స్ సార్, ఎలాంటి ఎమోషన్స్ సార్, ఏంటిది అంటే సిచ్యువేషన్స్ అంటే మీరు ఒక స్కూల్కి వెళ్ళారు, లేదా ఒక యూనివర్సిటీకి వెళ్ళారు, ఒక కాలేజ్కి వెళ్ళారు. అక్కడున్న పిల్లలకి మీరు ఏదో మోటివేషన్ స్పీచ్ చెప్పడానికి వెళ్ళారు. రైట్? అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అబ్జర్వేషన్ స్కిల్స్ గురించి చెప్పడానికి వెళ్ళారు ఆల్రెడీ. రైట్? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలందరూ ఏంటంటే ఒక 8th నుండి 10th వరకు ఉన్నారు, లేదా ఇంటర్మీడియట్ వరకు ఉన్నారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వెనకాల కూర్చొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పనులు చేసుకుంటారు అనమాట. ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు, ఇట్లా చేతులు ఊపుతా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ మీరు చెప్తా ఉన్నారు స్పీచ్, అది స్పీచ్ వినకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో నీ పిచ్ని ఎప్పుడైనా సరే హై పిచ్గా మార్చాలి. అంటే నీ పిచ్ని వాయిస్ రేస్ చేస్తూ మాట్లాడాలి. ఎప్పుడైతే మీరు రేస్ చేస్తారో సడన్ గా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. ఏంది ఇది, ఏదో చెప్తున్నాడు, సంథింగ్ ఈజ్ సేయింగ్, సంథింగ్ చెప్తున్నారు ఎవరో, ఆ మేడం సంథింగ్ ఏదో చెప్తున్నారు, అరే ఇంత వాయిస్ రేజ్ చేసినట్టే సంథింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఒక్కసారిగా వాళ్ళు చేసే ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ ఆపేసుకొని మీ సైడ్ చూడడం మొదలెడతారనమాట. అదేవిధంగా మీరు ఎంచుకున్న కాంటెక్స్లో ఏదైనా స్టోరీ కనుక ఇంక్లూడ్ అయ్యి ఉంటే దాని లోపల భావాలు ఉంటాయి కదా, ఆ భావాలని చూపించుకుంటూ ఆ స్టోరీస్లో ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రజెంట్ చేసే విధంగా ఉంటే మీ పిచ్ అనేది హైలో చేసుకుంటూ ఎలా వెళ్ళాలి అనేది మీకు తెలుస్తుంది అనమాట. మరి చూడండి ఇక్కడ డెఫ్ అండ్ బ్లైండ్ లాయర్ గారు ఒకటి చెప్పారనమాట. ఆవిడ పేరు ఏంటంటే హెవెన్ గిర్మా గారు. ఆఫ్రికన్ నుండి బిలాంగ్ చేస్తారు అండ్ అమెరికాలో ఉంటారు, స్టేయింగ్ ఇన్ అమెరికా. చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే, ఐ కాంట్ కంట్రోల్ దేర్ యాక్షన్స్ బట్ ఐ కెన్ కంట్రోల్ ద మెసేజ్ ఐ సెండ్. అర్థమవుతుందా?
ఐ కాంట్ కంట్రోల్ దర్ యాక్షన్స్, బట్ ఐ కెన్ కంట్రోల్ ద మెసేజ్ ఐ సెండ్. చూసారా? అంటే అక్కడ సిచ్యువేషన్స్ నీది కాదు, అక్కడ పిల్లలు మీ వాళ్ళు కాదు, ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు నువ్వేం చెప్పలేవు కదా. ఏదైనా చెప్తే కూడా వాళ్ళు రివర్స్ మన మీదనే రివర్స్ అయిపోతారు కదా. అక్కడ అది పద్ధతి కాదు. యాజ్ అ స్పీకర్గా మనం చెప్పకూడదు కూడా వాళ్ళకి. వాళ్ళు రియాక్షన్ ఇస్తున్నారు అంటే నువ్వు నీ మెసేజ్ తోటి, నీ దగ్గర నీ మెసేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా, నీ ప్రసంగాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఏ విధంగా కంట్రోల్ చేస్తావంటే విత్ యువర్ పిచ్, విత్ యువర్ పిచ్. యు కాంట్ కంట్రోల్ దర్ యాక్షన్స్. వాళ్ళు చేసే పనులను నువ్వు కంట్రోల్ చేయలేవు, కానీ నీ మెసేజ్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న అటెన్షన్, ఏదైతే మిస్ అయిన అటెన్షన్ని దాన్ని గ్రాప్ చేసుకునే శక్తి నీ దగ్గర ఉంది. దట్ ఈజ్ ఓన్లీ, అది మొత్తం ఓన్లీ పిచ్ తోటే సాధ్యమవుతుంది. హై పిచ్ ఎప్పుడైతే చేయాలి. మరి ఇప్పుడు ఇవన్నీ పిచ్లో ఏం చేయాలి అని చెప్పాను. ఇప్పుడు చెయ్యనివి ఏం చెప్పాలో నేను చెప్తాను. ఏంది చేయకూడదు అంటే చూడండి, డోంట్స్ ఏంటంటే మూడ్. సరే ఈ మూడ్కి, ఈ పిచ్కి, మూడ్కి మనం తీసుకున్న కాంటెంట్కి, కాంటెంట్లో ఉన్న కాంటెక్స్కి, మూడ్కి సంబంధం ఏంది సార్? రైట్, వచ్చే ఉండొచ్చులే. ఎస్, మూడ్ అంటే ఒకటి చెప్తారు, మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి, రైట్, ఒక వ్యక్తి ఉంటారు, ఆయన ఆయన వాళ్ళ ఫ్రెండ్తో కలిసి రోడ్డు మీద ప్రయాణిస్తున్నాడు అనమాట. ఎందుకు అంటే ఆయనకి ఇమీడియట్గా ఒక ఇంటర్వ్యూ ఉంది, లేదా స్పీచ్ ఇవ్వడానికి వెళ్దాం అనుకున్నాం, స్పీచ్ చేయడానికి వెళ్దాం అనుకున్నాం, ఇంటర్వ్యూ ఉంది, రోడ్ మీద వెళ్తా ఉన్నారు, బైక్ మీద, కార్ లేదు, ఏం లేదు ఆయనకి. ఆ ఇంటర్వ్యూ చాలా ముఖ్యమైనది. అది ఉంటేనే, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితేనే ఆయన పాస్ అవుతాడని ఆయనకు తెలుసు. అక్కడికి వెళ్ళాలి, ఎగ్జాక్ట్ అదే టైంకి వెళ్ళాలి. అతను ఆల్రెడీ లేట్ అయిపోయాడు అనమాట, కొద్దిగా లేట్ అయిపోయాడు. హడావిడిలో ఆయన ఫ్రెండ్ వేసుకొని ఫాస్ట్గా బండి మీద వెళ్తా ఉన్నాడు అనమాట. మళ్ళీ దీన్ని ఫాస్ట్గా అంటే మంచిగా ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుండే, అలా అని కూడా కాదు. వెళ్తా ఉంటుంటే ఏమైందంటే అక్కడ వచ్చే దారిలో ఇంకో వ్యక్తి అటు సైడ్ నుంచి రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ చేశాడు అనమాట. ఆయన కూడా బైక్ మీదనే వచ్చింది. మైనర్ యాక్సిడెంటే, అంత కాదు, మైనర్ యాక్సిడెంటే. అప్పుడు వచ్చిన కోపం ఈయన చూడండి, ఏ విధంగా వచ్చిండొచ్చు. ఎంత హడావిడిగా, నా నా ఇంటర్వ్యూ నాకే ఉంది, నా కెరీర్ సెటిల్ అయిపోయేది ఈరోజు, ఇలా చేస్తాడేంది, యాక్సిడెంట్ చేసేసి నా ఇప్పుడు అయినా సరే వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తా ఉంటుంటే ఆయన వచ్చి యాక్సిడెంట్ చేసే లోపు అయిపోయింది. ఇంక అక్కడ కింద పడిపోయారు, ఈయన కోపం అయిపోయాడు, ఆయన కొట్టడం మొదలు పెట్టేశారు లేచి. అయినా సరే వాళ్ళ ఫ్రెండ్ కొట్టడం మొదలు పెట్టాడు, వదిలేసి నా ఇంటర్వ్యూ ఉంది, నడు పోదామని చెప్పాడు. ఆ కోపంతో వాడు నన్ను గుద్దాడు, నన్ను యాక్సిడెంట్ చేశాడు, నా ఫ్రెండ్ ఏమో వాడు నన్ను సపోర్ట్ చేయడు, నాకు ఇది ఉందిరా అంటే, ఇంటర్వ్యూ ఉందిరా అంటే వాడు ఇంకా అక్కడే గొడవ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఏందో ఏమో నాకు అర్థం కావట్లేదు. మొత్తం ఈరోజు పోతుంది, ఇంకా మొత్తం పోతుంది, ఇంకా నా కాన్ఫిడెన్స్ లో అయిపోయింది, ఇంకా నేను వెళ్ళలేను, నా చేయలేను, ఏం చెప్పలేను, ఇంకా ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతా, అది ఇది అనుకున్న ఆ భయంతోటే వెళ్తా ఉంటాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే అక్కడ హెచ్ఆర్ఓ మేనేజరో ఎవరో ఒకరు ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అంటే ఈయన తడబడుతున్నాడంట. ఆ ఏదైనా క్వశ్చన్ అడుగుతా ఉంటే కోపంగానే చెప్తుండంట. చూసారా, అక్కడ రోడ్డు పైన జరిగిన సంఘటనని అదే మోడ్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ మోడ్నే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇంటర్వ్యూయర్ ఇక్కడున్న ఇంటర్వ్యూయర్ తోటి కూడా సేమ్ ఇదే విధంగా అదే టోన్ తోటి, అదే మోడ్ తోటి, అదే పిచ్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైద్ది, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఆ మోడ్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు, ఆ సమయంలో నీది పోయింది. కాబట్టి మూడ్ అనేది అంత ఇంపార్టెంట్, అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు మీకు ఆ రోజే అప్పుడే ఏదైనా ప్రసంగం కానీ, స్పీచ్ కానీ, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కానీ, మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటే, ఎక్కడన్నా క్లయింట్తో మాట్లాడాలి, అక్కడ సైట్కి వెళ్ళాలి, అక్కడ వాళ్ళతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలన్నప్పుడు ఈ ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే వదిలేసేయండి, అక్కడే వదిలేసేయండి. టేక్ ఏ బ్రెత్, మెడిటేట్ చేయండి, ఒక 10 నిమిషాల దాకా అయినా మెడిటేషన్ చేయండి. మంచిగా ఈజీగా మీకు దాన్ని ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తారనమాట. సో ఇది పిచ్ అంటే. చూడండి, మరి ఈ పిచ్లో నేను ఒక చిన్న వాయిస్లు వినిపిస్తానండి. దానికంటే ముందు మీకు ఎవరి వాయిస్ అంటే ఇష్టం నాకు చెప్పండి ఇమీడియట్గా.
ఎవరి వాయిస్ అంటే ఇష్టం? చాట్లో కూడా పెట్టచ్చు. మీకు ఎవరి వాయిస్ అంటే ఇష్టం? ఫాస్ట్గా అండి. అంటే మీ వాయిస్ మీకు కూడా ఇష్టం లేదా? అది కూడా లేదా? చెప్పండి, మీ వాయిస్ ఇష్టం ఉన్నా పర్లేదు. ఎవరి వాయిస్ ఇష్టం అని చెప్పాను. మీ వాయిస్ తప్ప వేరే వాళ్ళదని అడగలేను నేను. ఎవరి వాయిస్ ఇష్టం అని చెప్పాను అంతే. చాట్ బాక్స్ ఉంది, వాడండి. లేదా నాతో మాట్లాడండి. ఎస్, థ్యాంక్ యూ. పర్లేదు, ఎవరి వాయిస్ ఇష్టం అంటే మీరు చెప్పట్లేరు. నాకు కూడా ఏమో మీరు ఏమనుకుంటున్నారు సార్, నా వాయిస్ బాగుండదు సార్ అంటే. ఇప్పుడు మాట్లాడడానికి కూడా బాగుండదా? మీకేం టెస్ట్ తీసుకోవట్లేదు లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, దానికి ఏం ఆడిషన్స్ లేవు ఇక్కడ. ఎస్, చూడండి, మీకు ఫస్ట్ వాయిస్ ఒకటి వినిపిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. Du meine Arbeit für richtig hältst, ob du glaubst, dass ich fleißig gewesen bin, dass ich gearbeitet habe, dass ich mich in diesen Jahren für dich eingesetzt habe, dass ich anständig meine Zeit verwendet habe im Dienste meines Volkes. Gib du jetzt deine Stimme ab. Wenn ja, dann tritt für mich ein, so wie ich für dich eingetreten bin. విన్నారు కదా ఫస్ట్ వాయిస్? ఇదాన్ని గుర్తుపెట్టుకోండి, నేను అడుగుతాను. ఇప్పుడు సెకండ్ వాయిస్. I regard myself as a soldier, though a soldier of విన్నారు కదా peace. సెకండ్ వాయిస్? దీన్ని గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్ చేసుకోండి, ఓకేనా, మీ మైండ్లో. Mr. Chairman, therefore, I should have thought that in order to make a start, in order to induce every party, every section in this country, it would be the act of greatest statesmanship for the majority party even to make a concession to the prejudices of people who are not prepared to march together. And it is for that. విన్నారు కదా అండి, ఈ వాయిస్ కూడా గుర్తుపెట్టుకోండి. One advice for all of you. Advice to you, when you are a student, your job, your mission is excel in the education, okay? Don't get into any other area. Because when you reach 10 plus 2, everybody is asking 90% plus, okay? To become a doctor, become an engineer, to be a manager, any field you need. That means you have to excel in the education. You have to excel in the education. విన్నారు కదా వాయిసెస్, 4 వాయిస్ విన్నారు కదా. ఏంటి వాయిస్లు చెప్పండి, ఎవరి చెప్పండి. ఫస్ట్ ఎవరిది, సెకండ్ ఎవరిది, థర్డ్ ఎవరిది, ఫోర్త్ ఎవరిది చెప్పండి. ఎవరన్నా చెప్పండి, చాట్ చేయండి కనీసం. ఎస్, శివ గారు అన్మ్యూట్ చేసుకోండి అండి. Fourth one is Abdul Kalam. ఎస్, ఓకే. ఫస్ట్ది ఏంటి? No idea. సెకండ్, మీరు ఫోర్త్ గుర్తించారు అంతేనా? Yes. సూపర్. ఇంకా మహేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి అండి. హ్యాండ్ రైజ్ చేశారా, డౌన్ చేశారా అంటే మళ్ళీ నేను ఒకరు చెప్పేసారు నేనేం చెప్తాను సార్ అనుకున్నారా? చెప్పండి, పర్లేదు. సార్ నేను కూడా ఫోర్త్ ఐడెంటిఫై చేసిందంటే ఏపీజే అబ్దుల్ కలాం సార్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇది ఎవరికి ఇది ఐడియా రాలేదా? ఐడియా రాలేదు సార్. ఓకే, ఓకే, సూపర్. మూడవది మేబీ అది ఒక మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వాయిస్ లాగా ఉన్నా కానీ అతను ఎవరు అనేది వాయిస్ క్లియర్ నాకు కొంచెం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, మహాత్మా లింగన్న గణేష్ గారా మీరు? సార్ ఫస్ట్ వన్ వచ్చేసి నాజీ హిట్లర్ సార్. ఓకే, హిట్లర్ గారు. నెక్స్ట్ది? నెక్స్ట్ ఐడియా లేదు సార్, అది ఫస్ట్ వన్ మాత్రం అది. ఫోర్త్ వన్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. థర్డ్ది? థర్డ్ది మహాత్మా గాంధీ అనుకుంటా సార్. ఓకే, సూపర్, 2 కరెక్ట్ చెప్పారు మీరు. నెక్స్ట్ అండి ఝాన్సీ గారు.
3 కరెక్ట్ చెప్పారండి. సారీ, గౌడ్ గారు, లింగన్న గౌడ్ గారు 3 కరెక్ట్ చెప్పారు. నెక్స్ట్ ఝాన్సీ గారు అండి, అన్మ్యూట్ చేసుకోండి మీరు. మేడం చెప్పండి, ఎవరి వాయిస్ రికగ్నైజ్ చేస్తారు మీరు దాని లోపల? సార్ ఫస్ట్ వన్ హిట్లర్, ఓకే, నెక్స్ట్ ఇది. సెకండ్ వన్ మహాత్మా గాంధీ, సూపర్. థర్డ్ వన్ ఐ థింక్ ట్రంప్, ఫోర్త్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం. మీరు కూడా 3 కరెక్ట్ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ శ్రీనివాస్ రావు గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, కానీ మీ వీడియో ఆన్ చేసుకుంటేనే మీ మాటలు కూడా నాకు వినిపిస్తాయంట. ఎస్, చెప్పండి సార్. మీరు దాని లోపల రికాగ్నైజ్ చేసిన వాయిసెస్ ఎవరివి? సార్ ఓన్లీ 2 అయితే చెప్పగలను సార్. సెకండ్ మహాత్మా గాంధీ గారు, ఫోర్త్ ఏపీజే అబ్దుల్ కలాం. సూపర్ అండి, సూపర్. 2 కరెక్ట్ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నిజంగానే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎవరిదంటే హిట్లర్ గారిది. హిట్లర్ గారిది ఈ యొక్క స్పీచ్ రెండో ప్రపంచాన్ని యుద్ధానికి దారి తీసిన స్పీచ్ అన్నమాట. చూసారా ఆయన పిచ్ ఏ విధంగా ఉంది, ఎంత హైలో ఉంది కదా, ఎంత హై స్పీచ్ లో ఉంది, హై పిచ్ తోటి ఆ స్పీచ్ చెప్పారు చూడండి. ఆ ఒక్క స్పీచ్ రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీసి, మరి రెండోది వచ్చేసి శాంతియుతంగా మనకి బ్రిటిష్ కి అగెనిస్ట్ గా మన భారతదేశం తరపు నుండి మన భారతదేశ నాయకుడు జాతి పితామహుడు మహాత్మా గాంధీ గారి స్పీచ్ అది. సౌత్ ఆఫ్రికాలో జరిగిన స్పీచ్ అది, అగెనిస్ట్ టు బ్రిటిష్. అక్కడ చిన్న స్పీచ్ కూర్చొని ఎంత ఎంత కామ్ వాయిస్ తోటి, ఎంత స్కూల్ వాయిస్ తోటి చెప్పడం జరిగింది. ఎంత పిచ్, లో పిచ్ ఉంది కదా, ఇక్కడ గమనించారా మీరు? ఇక్కడ గమనించాల్సింది కూడా పిచ్ కూడా, అర్థమైందా? మరి నెక్స్ట్ వచ్చేసి మన దేశానికి రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది కాన్స్టిట్యూషన్ ఫస్ట్ గా రచించి అక్కడ పార్లమెంట్ లో అనౌన్స్ చేసేటప్పుడు పార్లమెంట్ లో మాట్లాడుతున్న సంఘటన ఆ వాయిస్. ఆయన వాయిస్ ఎలా ఉంది, ఆయన పిచ్ ఏ విధంగా మెయింటైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు ఎంత లో పిచ్, ఎంత అంటే సారీ, ఎంత లో పిచ్, ఏదో ఆడవాళ్ళ వాయిస్ లాగా, చిన్నపిల్లల వాయిస్ లాగా ఉంది కదా, ఆ విధంగా ఉంది కదా. మరి చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ వాయిస్, డిఫరెంట్ పిచ్ తోటి మనం మాట్లాడారు కదా, డిఫరెంట్ వాయిసెస్ కదా. మరి ఇన్ని వాయిస్ తో మాట్లాడినా కానీ ఇక్కడ హిట్లర్ గారు అంత హై పిచ్ తో మాట్లాడితే వాళ్ళు ఎందుకు కదిలారు? రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఇక్కడ మన జాతిపితామహుడు మాట్లాడితే, అక్కడ స్పీచ్ ఇస్తే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పారిపోయారు? దానికి ఎందుకు అంత భయపడ్డారు చెప్పండి. ఆయన వాయిస్ తక్కువ ఉంది కదా. మరి ఇక్కడ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చే పార్లమెంట్ లో ఆ స్పీచ్ ఏదైతే ఉందో, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంత కామ్ గా మాట్లాడారు. మరి దాన్ని మాట్లాడుతుంటే ఎందుకు అర్థమైంది, దానికి మాట్లాడితే ఎందుకు అంత మంచిగా కన్వే అయింది మెసేజ్. మరి ఇక్కడ చూడండి, అబ్దుల్ కలాం గారు ఎంత లో వాయిస్ తోటి, లో పిచ్ తోటి మాట్లాడారు. అయినా అప్పటికి ఆ వాయిస్, ఆ మాటలు ఎంత ఫేమస్ అయిపోయాయి చూడండి కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్, డిఫరెంట్ డిఫరెంట్ పిచ్. కాబట్టి ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్ కి ఎవ్వరు కూడా రిప్లై ఎందుకు ఇవ్వాలంటే, నా వాయిస్ బాగుండదు సార్, నా వాయిస్ గిరుకుగా ఉంటుంది సార్, నా వాయిస్ తార్ రోడ్ పైన రేపు డబ్బా తీసుకొని గీకితే ఎట్లుంటుంది సార్, అట్లా ఉంటుంది సార్, అందుకే నేను మాట్లాడలేకపోయాను సార్, లేదంటే నా వాయిస్ నాకే నచ్చదు సార్ కదా, నాకే నచ్చదు సార్ అన్నట్టుగా మీరు అనుకుండొచ్చు. మైట్ బి నా వాయిస్ బాగుండదు సార్, బాగుండదు, నా మధురమైన గొంతు కాదు సార్, నేను ఏం మాట్లాడాలి సార్. ఎప్పుడు కూడా మీ వాయిస్ మధురమైనది, నాకు ఇలా అయితే నేను మాట్లాడతాను, ఇలా ఉంటేనే నా స్పీచ్ వెళ్ళొద్ది, ఇలా ఉంటేనే నా స్పీచ్ అందరికి అర్థమవుద్ది, కన్వే అవుతుంది, కరెక్ట్ గా అప్రోచ్ అవుతుంది, వాళ్ళ మదిలోకి వెళ్ళాలంటే ఈ వాయిస్ ఒకటే ఇలా ఉంటేనే వెళ్ళొద్ది సార్ కదా, వెళ్ళొద్ది సార్ అంటే రాంగ్. అది వాయిస్ మీ పిచ్ ఎలా అయినా ఉండని, మీ పిచ్ ఎలా అయినా ఉండని, మీ వాయిస్ ఎలా అయినా ఉండని, యువర్ వాయిస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. యువర్ వాయిస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. మీరు ఎలా మాట్లాడినా, ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతున్నాను కదా, నన్ను మీరు ఒక 10 ఏళ్ళ తర్వాత, లేదంటే 10 ఏళ్ళు వద్దండి, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీలో ఎవరిదైనా నెంబర్ నాకు తగిలింది అనుకోండి, లేదా ఎక్కడి నుంచో మీరు నాకు పరిచయం అయ్యారనుకోండి, మీకు సడన్ గా నేను ఫోన్ చేసి నేను మాట్లాడుతుంటే మీరు నన్ను గుర్తుపడతారా?
మైట్ బి గుర్తుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కొద్దో గొప్ప కదా, కొద్దో గొప్ప, మొత్తం కాకపోయినా కొద్దో గొప్ప గుర్తుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నా వాయిస్ మీకు రిజిస్టర్ అయిపోయింది ఆల్రెడీ, విన్నారు కాబట్టి, వింటున్నారు కాబట్టి రిజిస్టర్ అయిపోయింది. లేదంటే ఇక్కడ మీ ఇన్ఛార్జ్ గారు ఉన్న దస్తగిరి వాయిస్ మీరు విన్నారు అనుకోండి, 10 ఏళ్ల తర్వాత మీరు నెంబర్ మార్చేశారు, సార్ కూడా సార్తో, మీ సార్ నెంబర్ తోటి మీకు ఏదో పనిపడి, సార్ మీరు ఇక్కడ స్పీచ్ ఇవ్వాలి అండి, ఇక్కడ మా మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంది సార్, అక్కడ మీరు రండి, మీరు ఎందుకంటే బాగా ట్రైనింగ్ తీసుకున్నారు, ఇక్కడ బాగా మీ పర్ఫార్మెన్స్ బాగుంది, అందుకే మిమ్మల్ని, మీకు మంచిగా మీరు నేర్చుకోండి సార్, చాలా నేర్పించగలుగుతారు, మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, మిమ్మల్ని పిలుస్తున్నాం రండి సార్ అన్నప్పుడు, మీరు ఫోన్ చేసిన ఆ సమయంలో ఫోన్ చేసిన మిమ్మల్ని గుర్తుపడతారా? ఆబ్వియస్ గా గుర్తుపడతారు. ఎందుకంటే ఆయన ఒరిజినల్ గా సార్ ఆయన వాయిస్ మాత్రమే మాట్లాడడం జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైనా మీ ప్రసంగం ఇచ్చేటప్పుడు మీ వాయిస్ నే మాట్లాడండి. అర్థమవుతుందా? నా వాయిస్ బాగుండదు సార్, నేను ఇయ్యలేను, నేను ఇది నాది, నా వాయిస్ గరకు ఉంటుంది సార్, బాగుండదు, మంచిగా ఉండదు, నేను ఇవ్వలేను సార్, నా వల్ల కాదు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడైనా మీ వాయిస్ యూనిక్ వాయిస్ అన్నమాట. యువర్ వాయిస్ ఇస్ యువర్ ఐడెంటిటీ. అందుకే మరి చూడండి, నెక్స్ట్ ఏంటంటే పేస్. అర్థమవుతుందా అండి? పేస్. వాట్ ఈస్ దిస్ పేస్? ఏంటండి ఈ పేస్ ఏంటి? స్పీకింగ్ స్పీడ్ చెప్పాను కదా, స్పీకింగ్ స్పీడ్ అని చెప్పేసి. మరి దీని లోపల టైప్ చూసుకుందాం. చూడండి, టైప్స్ ఏంటి అంటే కన్వర్జేషనల్ పేస్, హోస్ట్ అండ్ పాడ్కాస్టర్ స్పేస్, ఇంకోటి కమెంటేటర్స్ యూజ్ చేసే పేస్ అన్నమాట. మరి బేసిక్ గా కన్వర్జేషనల్ పేస్ అంటే ఏంటంటే, ఇక్కడ చూసినట్టయితే చూడండి, నార్మల్ గా మీరు నేను సంభాషణ ఏదో కమ్యూనికేట్ చేస్తున్నాం అనుకోండి, సంభాషణలో ఉన్నాము, అలాంటి సమయంలో 120 to 150 వర్డ్స్ పర్ మినిట్ మనం మాట్లాడతామంట. ప్రతి ఒక్క మనిషి అంతే మాట్లాడతారంట, సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అది. 120 to 150, 120 నుండి 150 పదాలు నిమిషంలో మాట్లాడగలిగే ఈ కమ్యూనికేషన్లో మనం మాట్లాడే ఎవరో ఇద్దరి మధ్యలో కానీ 5గురు మధ్యలో కానీ ఇంతనే మాట్లాడతామండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోస్ట్ కానీ పాడ్కాస్టర్ కానీ. హోస్ట్ అంటే ఇక్కడ మీరు మీకున్న ఇన్ఛార్జ్ గారు హోస్ట్గా తీసుకొని హోస్ట్గా నడిపిస్తున్నారు కదా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. హోస్ట్ ఉన్న ఇన్ఛార్జ్ దస్తగిరి గారైనా, లేకపోతే ఏదైనా యాంకర్లని టీవీ షోలో, లేకపోతే ఆడియో రిలీజ్లకి, ఏదైనా ఆడియో లాంచ్లకి అక్కడ ఉన్న యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం హోస్ట్గానే అంటాం. ఇంకోటి ఈ మధ్య చాలా ఫేమస్ అయింది పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ యూట్యూబ్లో. వాళ్ళు మాట్లాడే పదాలు 150 నుండి 160 పదాల వరకు మాట్లాడతారంట ఒక నిమిషంలో. నెక్స్ట్ వచ్చేసి కమెంటేటర్స్. ఏంటి కమెంటేటర్స్ అంటే, మీరు చూసారా, క్రికెట్ చూసారా? క్రికెట్ ఆడేటప్పుడు, ఐపీఎల్ ఆడేటప్పుడు బాగా కమెంటరీలు వస్తూ ఉంటాయి చూసారా? అక్కడ ఉన్న క్రికెట్లో ఎవరైతే ఆడుతున్న బ్యాట్స్మెనో బౌలరో, అక్కడ ఉన్న ఫీల్డరు కాకుండా అప్పుడప్పుడు కొన్నిసార్లు కమెంటరీ ఇచ్చే వాళ్ళు కూడా వైరల్ అయిపోతారు, ఇచ్చే వాళ్ళు కూడా ఫేమస్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ డైలాగ్స్ అట్లుంటాయి, అంత స్పీడ్తో మాట్లాడతారు. కమెంటరీ ఇచ్చేవాళ్ళు 250 to 400 వర్డ్స్ పర్ మినిట్. వాళ్ళు మాట్లాడేదంతా 200 నుండి 400 పదాలని నిమిషంలో మాట్లాడగలుగుతారు. మరి ఇవి టైప్స్ చెప్పారు సార్, మరి స్పీకర్కి ఎంత అవసరం సార్? ఒక ట్రైనర్గా ఎంత మాట్లాడాలి, ఎన్ని వర్డ్స్ మాట్లాడాలి, ఎన్ని పదాలు మాట్లాడితే ఆయన స్పీకర్గా కన్సిడర్ చేస్తారు అంటే, స్పీకర్ డజంట్ హ్యావ్ ఎనీ పేస్ అండి. వాళ్ళకి స్పీకర్కి ఎప్పుడు కూడా పేస్, వర్డ్స్ ఎంత మాట్లాడాలని లేనే లేదు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అవర్ కాంటెక్స్ట్, which we mentioned in our content, which we taken in our content. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లూయెన్సీ లెవెల్ అంటే ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నారు, ఎంత పట్టుంది మీకు ఆ దానిపైన, ఆ ఫ్లూయెన్సీ తోటి. ఇప్పుడు మీరు ఒక తెలుగో, హిందో, ఇంగ్లీషో ఏదో మాట్లాడుతున్నారు, మీకు వచ్చిన భాష ఒకటి ఉంది, ఓకేనా? అంటే బాగా వచ్చే భాష తెలుగే. మాక్సిమం అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగే ఉంటారు కదా. కొంతమంది ఎవరైనా వేరే రాష్ట్రం వాళ్ళు, లేకపోతే వేరే భాష వచ్చిన వాళ్ళు ఉంటే మీరు సడన్ గా పోయి హిందీలో మాట్లాడండి, ఆ అనర్గళంగా మాట్లాడేది వస్తుందా మీకు? రాదు కదా. అదే తెలుగులో మాట్లాడండి, అంత ఫ్లూయెన్సీ లెవెల్ తోటి కరెక్ట్ గా ఒక్కొక్క వర్డ్ పద్ధతితోటి ఎక్కడ మిస్ కాకుండా మాట్లాడుకుంటూ వెళ్తారు కదా, రైట్? ఆ ఫ్లూయెన్సీ లెవెల్ మీకు ఉండాలి. అది ఎలా వస్తుందంటే, మీరు ఎంచుకున్న కాంటెంట్ పైన, మీరు తీసుకున్న కాంటెక్స్ట్ పైన వస్తుంది.
మరి ఆ కాంటెక్స్ట్ ఏంటంటే మీరు తీసుకున్న కాంటెంట్లో ఏదైనా స్టోరీ కనుక ఇంక్లూడ్ చేస్తే, ఏదైనా ఎమోషన్స్తో ఉన్న ఆ మ్యాటర్ ఏదైనా ఇంక్లూడ్ చేస్తే, ఏదైనా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇంక్లూడ్ చేస్తే దాన్ని బట్టే మీరు ఆ వర్డ్స్ని ఎంత మాట్లాడాలి, ఆ సమయంలో ఎంత మాట్లాడాలి, ఆ ఎమోషన్లో ఆ స్టోరీలో ఏదైనా సాడ్ న్యూస్ ఉంటే, సాడ్ దుఃఖంతో కలిగి ఉన్న ఏదైనా స్టోరీ ఉంటే దాంతో ఎంత మాట్లాడాలి అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి పేస్ ఇస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అవర్ కాంటెక్స్ట్ అండ్ ఫ్లూయెన్సీ లెవెల్ విచ్ వి మెన్షన్ ఇన్ అవర్ కాంటెంట్. మరి దీని లోపల కూడా మనకి ఫాస్ట్ పేస్ ఉంది, స్లో పేస్ ఉంది. అర్థమవుతుందా? ఫాస్ట్గా వెళ్ళే కుందేలు ఫాస్ట్ పేస్, స్లోగా వెళ్ళే తాబేలు. ఫాస్ట్ పేస్ ఉంది, స్లో పేస్ ఉంది. మరి ఫాస్ట్ పేస్ ఏంది సార్, స్లో పేస్ ఏంది సార్ అంటే, ఫాస్ట్ పేస్లో 160 పదాలని మాట్లాడతామంట నిమిషానికి. నెక్స్ట్ స్లో పేస్లో 110 పదాలని మాట్లాడతామంట. 110 పదాలని మాట్లాడతామంట. మరి ఫాస్ట్ పేస్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి? స్లో పేస్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి? రెండు. మరి ఫాస్ట్ పేస్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఏదైనా ఎగ్జైట్మెంట్ కలిగి ఉన్న ఏదైనా స్టోరీ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఎగ్జైట్మెంట్తో చెప్తున్నప్పుడు అలాంటి టైంలో మీరు ఫాస్ట్ పేస్ని యూజ్ చేయాలి. బేసిక్ అంటే సార్ ఇప్పటిదాకానే స్పీకర్కి ఏం లేదంటే, ఎస్ లేదు, కానీ అది దాని లోపల ఆ కాంటెక్స్లో మీరు తీసుకున్న కాంటెక్స్లో ఇవన్నీ వస్తే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. ఎగ్జైట్మెంట్తో ఏదైనా చెప్తున్నారు, ఎగ్జైట్మెంట్తో ఆ స్టోరీ నడుస్తూ ఉంది, అలాంటి టైంలో మీరు 160 words per minute మాట్లాడాలి. ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు, అర్జెన్సీ ఏదైనా ఉన్నప్పుడు, క్యూరియాసిటీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేటప్పుడు, ఇలాంటి సమయాలలో ఫాస్ట్ పేస్ మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్లో పేస్. స్లో పేస్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చేటప్పుడు. అర్థమవుతుందా? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మీరు చూసినట్టయితే పెళ్ళైన తర్వాత అంటే దండలు మార్చుకున్న తర్వాత ఫోటో సెషన్ జరిగిన తర్వాత అందరూ పైకి వచ్చిన తర్వాత ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆ దాన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన మైక్ దగ్గరకు వచ్చి, భోజనాలు ఇంకొద్దిసేపట్లో మొదలవుతున్నాయి, అక్కడ పక్కన హాల్లో ఉంటుంది అని మంచి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేసి వెళ్ళిపోతాడు కదా, అందరికీ క్లారిటీగా అర్థమయ్యే విధంగా కదా. అది ఇన్ఫర్మేషన్, కరెక్ట్? అది ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని ఆ స్లో పేస్ తోటే వేయాలి. 110 పదాలతోటే మీరు మాట్లాడాలి. 110 అంటే ఎగ్జాక్ట్గా 110 పదాలు వస్తాయా రావాలా అని రూల్ ఏం లేదు, కానీ స్లో పేస్గా మాట్లాడాలి. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ కాంటెంట్. ఏదైనా చాలా అర్థం కాని విధంగా ఏదైనా విషయం ఉందనుకోండి, దాన్ని మనం క్లుప్తంగా, కరెక్ట్గా, అనర్గళంగా, క్లారిటీతో చెప్పాలి అంటే స్లో పేస్తోనే చెప్పాలి, మెల్లగానే చెప్పాలి. స్పీడ్ ఉండకూడదు, కుందేల్లాగా స్పీడ్ ఉండకూడదు, మెల్లగా తాబేల్లాగానే చెప్పాలి. అట్లా చెప్తేనే ఆ కాంప్లెక్స్ కాంటెంట్ ఏదైతే ఉందో అది అర్థమవుతుంది ఈజీగా. సో అది చెప్పాలి. మరి దీంట్లో చేయాల్సినవి ఇవి పేస్లో ఉండాలి. మరి చేయకూడనివి ఏంటి? పేస్లో అసలే చేయకూడదు ఏంటి అంటే, మదర్ టంగ్, డయలెక్ట్, సర్కమ్స్టెన్సెస్. ఏంటి ఈ మదర్ టంగ్ అంటే, ఎప్పుడు మీరు చూసినట్టయితే నా మదర్ టంగ్ వచ్చేసరికి ఏంటంటే, నాది కన్నడ అండి, కర్ణాటక కన్నడ. నాకు కన్నడ వచ్చు, హిందీ వచ్చు, మరాఠీ వచ్చు, ఇంకా చెప్పాలంటే ట్రైబల్ బంజారా లాంగ్వేజ్ అంటారు, అది కూడా వచ్చు నాకు. ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు కదా, మదర్ టంగ్ వదిలేసాను, నాకు వేరే లాంగ్వేజ్ కూడా వచ్చు అనుకోండి. ఆ లాంగ్వేజ్ తోటి ఎప్పుడైనా మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న తెలుగు పీపుల్ ఉన్నారు, లేదంటే హిందీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంగ్లీష్ కార్పొరేట్ ట్రైనర్స్ ఉన్నారు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మధ్యలో ఏదైనా వర్డ్ గనక తుల్లిందనుకోండి, ఏందయ్యా ఈయన స్పీకర్, ఈయన ఎందుకు వచ్చిండు, ఏం చెప్తున్నాడు అని అంటారు అనమాట. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్త పడండి. మదర్ టంగ్ ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. ఇప్పుడు నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నాను, నాకు కన్నడ వచ్చు అని చెప్పి నేను కన్నడలో అంటే ఏదైనా ఈ పేజ్లోనే యూజ్ చేసేటప్పుడే వచ్చుద్ది అనమాట. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో, కంటిన్యూస్గా నేను మాట్లాడుతున్నాను, మధ్యలో నాకు ఏదైనా కన్నడ వర్డ్ వచ్చింది అనుకోండి,
ఫ్లాప్ అవుతుంది. మీకు అక్కడక్కడ మర్చిపోతారు అనమాట. ఆ పేజ్ ఏదైతే ఉందో, మీ ఏదైతే ఫ్లో ఉందో అది పడిపోతుంది, ఆ గ్రాఫ్ పడిపోతుంది అనమాట. కాబట్టి మదర్ టంగ్ని ఎప్పుడు 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 యూజ్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి డయలెక్ట్. ఏంటి డయలెక్ట్ అంటే మాండలికం, స్లాంగ్. నీ యొక్క స్లాంగ్, నీ యొక్క యాస, యాస యాస అంటారు చూడండి. గోదావరి వాళ్ళు ఒకలాగా యాస మాట్లాడతారు, తెలంగాణ వాళ్ళు ఒకలాగా యాస మాట్లాడతారు, ఆంధ్రాకి వెళ్తే ఇంకోలాగా మాట్లాడతారు. ఆ తర్వాత వేరే స్టేట్కో, వేరే రాష్ట్రంకో, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే యాసతో మాట్లాడతారు కదా కదా ఆ యాసని నువ్వు అవాయిడ్ చేసుకోవాలి. ఆ యాస అస్సలే యూజ్ చేయకూడదు, అస్సలే యూజ్ చేయకూడదు. కొన్ని ఉంటాయండి. నేను తెలంగాణ, నాకు మంచిగా హైదరాబాదీ తెలుగు బాగా వచ్చు. తెలంగాణ పచ్చి తెలంగాణ వచ్చు. ఆ పచ్చి తెలంగాణ మీ దగ్గర మాట్లాడాను అనుకోండి, ఎలా ఉంటుంది? కొంతమంది అర్థం కాదు కదా, అర్థం కాని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎవరైనా మన ఏమంటారు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి, గోదావరిలో ఎవరైనా ఉంటే చెప్పండి ఎవరైనా. వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుంది? చాలా స్పీడ్గా ఉంటుంది కదా. మనం మాట్లాడే మాటల కంటే మనం 1 minute మాట్లాడేది వాళ్ళు 30 seconds మాట్లాడేస్తారంట. అంత స్పీడ్గా ఉంటుంది పేస్. అంటే అదే విధంగా వాళ్ళ యాస కూడా అంతే అనమాట, అర్థం కాదు కొన్ని. సో అవి మనం చేయకూడదు. వీలైతే గ్రాంథికంగా మాట్లాడడానికి ట్రై చేయండి, లేదా ప్రొఫెషనల్గా మాట్లాడడానికి ప్రయత్నించండి. కానీ ఈ మాండలికాన్ని, ఈ యాసని ఎప్పుడు తీసుకురావాలి. నెక్స్ట్ వచ్చేసి సర్కమ్స్టెన్సెస్. ఏంటి సర్కమ్స్టెన్సెస్ అంటే, మీరు ఇంతకుముందు చెప్పాను పిచ్లో సిచ్యువేషన్స్ అని చెప్పాను కదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు వెళ్ళిన చోట అక్కడ మైక్ చెప్తా ఉంటే కరెంట్ వెళ్ళిపోయింది, మైక్ యూజ్ కావట్లేదు. ఆ తర్వాత స్పీకర్ యూజ్ అవ్వట్లేదు. ఆ తర్వాత అక్కడ బెంచెస్ లేవు. ఆ తర్వాత సరిగా లైటింగ్ లేదు కదా. ఇలాంటి సమయాలలో కూడా మీ పేస్ అనేది తగ్గడమో పెరగడమో ఏదో ఒకటి అవుతుంది అనమాట. చేయకూడదు. అలాంటి సర్కమ్స్టెన్సెస్ ఏమున్నా కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మీరు మీ పేస్ని, మీ స్పీచ్ని తగ్గించకూడదు. ఏ ఫ్లోలో వెళ్తున్నారో, ఏ ఫ్లోలో స్టార్ట్ చేశారో అదే ఫ్లోని కంటిన్యూ చేస్తూ ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైతే నాకు ఒక థంబ్ ఇచ్చేయండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్. ఎస్, థ్యాంక్ యూ. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాజ్. ఏంటిది? పాజ్. ఏంటి సార్ ఈ పాజ్ అంటే? చూడండి, లాంగ్ పాజ్, షార్ట్ పాజ్. అర్థమవుతుందా? లాంగ్ పాజ్, షార్ట్ పాజ్. మరి ఈ లాంగ్ పాజ్ ఏంటి, షార్ట్ పాజ్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలి అంటే, మీరు ఇక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళు చదవండి. లాంగ్ పాజ్ కింద ఏమేమి మెన్షన్ చేయడం జరిగిందో ఆ పాయింట్స్ని చదవండి అండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి, చదవండి. ఎస్ మహేష్ గారు, చాలా చాలా సార్, చాలా ఆతృత, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారు సార్. మీకు ఇప్పుడు ఛాన్స్ లేదండి, క్యాన్సల్. ఇప్పుడు మీకు చాలా అప్పటి నుండి మీరే చేస్తున్నారు. అందరేమో ఇప్పుడు మహేష్ సార్ తీసేసుకుంటున్నాడు, మాకు మాట్లాడనియడా అని వేరే వాళ్ళు కూడా అనుకోవచ్చు సార్ బయటవి. కాబట్టి వేరే వాళ్ళు, కొత్త వాళ్ళ దగ్గర నుంచి విందాం అనుకుంటున్నాను నేను. కొత్త వాళ్ళ దగ్గర నుండి అక్కడ మెన్షన్ చేసి చదవండి ఫాస్ట్గా. సాయి కిరణ్ గారు, ఎస్ అండి, చదవండి సార్. లాంగ్ పాస్ కింద ఏ పాయింట్లు మెన్షన్ చేస్తారో అది చదవండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. సాయి కృష్ణ గారు, సారీ సార్, ప్లీజ్ అన్మ్యూట్ దెమ్. సాయి కృష్ణ గారు మాట్లాడండి. సార్ అన్మ్యూట్ ఇవ్వండి ఎవరు. ఎస్, సాయి కృష్ణ గారు అన్మ్యూట్ అయ్యారు, చదవండి సార్ అక్కడ ఏముందో. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి, చదవండి సార్. లాంగ్ పాస్ కింద ఏ పాయింట్లు మెన్షన్ చేయడం జరిగిందో అది చదవండి. షేడ్ వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, టు క్రియేట్ డ్రామాటిక్ ఎఫెక్ట్, న్యూ స్లైడ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఏ టాపిక్ టు గ్యాదర్ యువర్ థాట్స్. ఎస్, చూసారు కదా, టు క్రియేట్ ఏ డ్రామాటిక్ ఎఫెక్ట్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూడండి, లాంగ్ పాస్ లో టు క్రియేట్ ఏ డ్రామాటిక్ ఎఫెక్ట్. మనం పాజెస్ ఎప్పుడు ఇస్తాము అంటే, ఏదైనా మనం స్పీచ్ లో ఏదైనా డ్రామాని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఆ డ్రామా ఏదైతే చెప్తున్నామో, ఏదైతే స్టోరీ చెప్తున్నామో ఆ దాని ఎఫెక్ట్ పడాలి.
పడాలి అంటే లాంగ్ పాస్ ఇవ్వాలి. లాంగ్ పాస్ అంటే ఎంతో 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధ గంటనో లేదంటే గంటనో కాదండి, గంటనో కాదు, నిమిషం నుండి నిమిషన్నర లోపే మీకు లాంగ్ పాస్ ఉంటుంది. అంత మాత్రమే ఇవ్వాలి. నిమిషం కూడా చెప్పాను నేను, అసలు నిమిషం లోపల ఇంకా చెప్పాలంటే. కాబట్టి టు క్రియేట్ ఏ డ్రామాటిక్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఆ లాంగ్ పాస్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక స్లైడ్ నుండి ఇంకో స్లైడ్ కి ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు, ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్ కి మారేటప్పుడు నేను పాజ్ ఇస్తున్నాను కదా, ఓ 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఎంతో ఇచ్చి తర్వాత మాట్లాడుతున్నాను కదా. దట్స్ మీరు మీ ప్రజెంటేషన్ ఏదన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి సమయాల్లో ఖచ్చితంగా లాంగ్ పాస్ ఇవ్వాలి. ఎందుకంటే తెలుస్తుంది అనమాట, ఒక స్లైడ్కి ఇంకో స్లైడ్కి ట్రాన్సిషన్ అవుతుంది, మారుతున్నాం అని చెప్పేసి. కాబట్టి అలాంటి సమయాల్లో మీరు లాంగ్ పాస్ యూజ్ చేయాలి. ఆ తర్వాత ఒక టాపిక్ అయిపోయిన తర్వాత, ఇంతకుముందు పేజ్ అయిపోయింది, ఆ పేజ్ అయిపోయిన తర్వాత కూడా నేను పాస్ ఇచ్చాను కదా. అలాగా మీరు ఏదైతే అంశం తీసుకున్నారో ఆ అంశాల్లో ఏదో ఒక స్టోరీ తీసుకున్నారో, లేదా ఏదో ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ తీసుకున్నారు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు, అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఒకటి చెప్తున్నారు, ఆ సమయాల్లో కూడా లాంగ్ పాస్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి టు గ్యాదర్ యువర్ థాట్స్. ఏంటంటే కొన్ని సమయాలలో మనము మర్చిపోతాం అనమాట, రైట్? మర్చిపోతాం. అలాంటి మర్చిపోయే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ లాంగ్ పాస్ చేయాలో అక్కడ ఇచ్చి ఆ తర్వాత చేయాలి. ఊరికే మర్చిపోయాని చెప్పేసి అది ఇప్పుడు కాదు, ఒక 5 నిమిషాల తర్వాత 2 నిమిషాల తర్వాత అది వస్తుంది, అప్పుడు చెప్పాలి మీరు కదా. ఆ కాన్సెప్ట్లో చెప్పాలి. మీరు ఇదే టాపిక్లో ఉండి దాంట్లో నుండి మీరు ఇక్కడ నుండి గ్యాప్ ఇచ్చేసారు అనుకోండి, కుదరదు అనమాట. కాబట్టి మీ థాట్స్, మీ ఆలోచనలు ఇంకా ఏదో చెప్దాం అనుకున్నాను, ఏదో చెప్పాలి. ఎస్, దాన్ని మీరు ఏదైతే గ్యాదర్ చేయాలనుకుంటారో, ఇంకా ఏదైతే అనుకుంటారో అదంతా మూట గట్టి గ్యాదర్ చేసుకోవడానికి ఈ లాంగ్ పాస్ అయితే యూజ్ చేయాలి. లాంగ్ పాస్ అనేది యూజ్ చేయాలి. మరి నెక్స్ట్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. గివ్ థమ్ టు మీ మై డియర్ బ్రదర్స్, గివ్ థమ్ టు మీ. థమ్. థ్యాంక్ యూ సో మచ్. మరి చూడండి, ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ పాస్ చదవండి. షార్ట్ పాస్లో మెన్షన్ చేయబడిన ఆ పాయింట్స్ ఎవరైనా చదవండి. ఎవరైనా అండి అన్మ్యూట్ చేసుకోండి, చదవండి. నేతాజీ సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్, చదవండి సార్. ఓకే. Short pause to create a suspense, giving the audience time to process, making speech easier and understanding, separate ideas and emphasize the point to replace fillers. ఎస్, విన్నారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నేతాజీ గారు. చూడండి, టు క్రియేట్ ఎ సస్పెన్స్. షార్ట్ పాస్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే టు క్రియేట్ ఎ సస్పెన్స్. మీరు చెప్పే ప్రసంగంలో, మీరు చెప్పే స్టోరీలో, ఆ స్టోరీలో మీరు చూసినట్టయితే బాహుబలిలో బాహుబలి 1 ఎట్లా ఉంది, లాస్ట్కి నీట్గా ఒక డైలాగ్ ఉండదు, ఏముండదు, కట్టప్పొచ్చి ఇట్లా పొడుస్తాడు అంతే. డైలాగ్ కూడా ఉండదు, ఎంత పీస్గా ఉంటుంది అది కదా. ఒక్కసారి ఆ గ్యాప్ ఇచ్చేస్తారు అనమాట, పాజ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఏమైతే అక్కడ సస్పెన్స్ క్రియేట్ అయిపోతుంది. అరే ఏమవుతుంది, ఇంకా కట్టప్పు పొడిచేసిండు బాహుబలిని, ఏంటి అని ఈగర్గా బాహుబలి 2 కోసం వెయిట్ చేయడం జరిగింది. కాబట్టి మీ స్టోరీలో కూడా బాహుబలి అంతటి ట్విస్ట్, అంతటి యొక్క సస్పెన్స్ ఉండాలి అంటే మీరు కూడా ఆ షార్ట్ పాస్ ని యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే సస్పెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో. మరి నెక్స్ట్ చూడండి, గివింగ్ ద ఆడియన్స్ టైమ్ టు ప్రాసెస్ అన్నమాట. ఆడియన్స్కి మీరు చెప్పిన స్టోరీ కనుక, మీరు చెప్పిన ఒక స్కూల్ పిల్లలకి వెళ్ళారు, అక్కడ తల్లిదండ్రుల యొక్క మహానత్యం గురించి చెప్తా ఉన్నారు. ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళు వినరు అనమాట. ఎప్పుడైతే ఎమోషనల్గా తల్లిదండ్రుల గురించి చెప్పడం మొదలెడతారో అప్పుడు వాళ్ళలో కసి వస్తుంది అనమాట. చెయ్యాలి, చదువుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి. అలాంటి టైంలో మీరు చెప్పేటప్పుడు మీరు చెప్తున్న ప్రతి ఒక్క ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క స్టోరీ వాళ్ళు మదిలో మెదలాలంటే మీరు టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వాలంటే చిన్న షార్ట్ పాస్ ఇచ్చేసేయాలన్నమాట. షార్ట్ పాస్ ఇచ్చారనుకోండి, అక్కడ ఉన్న ఆడియన్స్కి
వాళ్ళు మెదిలేలాగా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయ్యేలాగా అది ఆ టైం ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ స్పీచ్ ఈజియర్గా అండర్స్టాండ్గా ఉండాలంటే షార్ట్ పాస్ ఇవ్వాలి. షార్ట్ పాస్ ఇవ్వాలి. కంటిన్యూస్గా మాట్లాడుతూ నేను ఒకటేసారి ఎక్కడ కూడా ఆపకుండా లాంగ్ పాస్ టు క్రియేట్ డ్రామాటిక్ ఎఫెక్ట్ న్యూస్ లైట్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఇట్లా చెప్పుకుంటా పోతే మీకు అర్థమవుద్దా? కాదు కదా. మరి అలాగే మీ స్పీచ్ని ఈజీగా, అండర్స్టాండింగ్గా, క్లుప్తంగా, క్లియర్గా, అనర్గళంగా ఉండాలి అంటే షార్ట్ పాస్ ఇవ్వాల్సిందే. తర్వాత ఒకటి సపరేట్ ఐడియాస్ అండ్ ఎంఫసైజ్ ద పాయింట్. ఒక్కొక్క ఐడియాస్ని ఒక్కొక్క పాయింట్ని కరెక్ట్గా చెప్పడానికి ఈ షార్ట్ పాస్ అనేది యూజ్ అవుతుంది. అలాంటి సమయాలలో షార్ట్ పాస్ యూజ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నప్పుడు, మీరు చెప్పాలన్నప్పుడు అలాంటి పాయింట్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టు రిప్లేస్ ఫిల్లర్స్. ఏంటి ఆ ఫిల్లర్స్ అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పేటప్పుడు అన్నానా అనలేను కదా. ఒకవేళ అని ఉంటే అంటే మీరు కూడా ప్రసంగం ఇచ్చేటప్పుడు, స్పీచ్ ఇచ్చేటప్పుడు అది అంటే అది గుర్తుకు రాక అలా అంటాం అనమాట. అది మీరు వినే ఉంటారు కదా చాలా మంది, అరే అక్కడ ఆ ప్లేస్లో అది గుర్తుకు రాదనమాట. అలాంటి టైంలో షార్ట్ పాస్ ఇవ్వాలి. గుర్తుకు రాదన్నప్పుడు ఆగిపోవాలి, అనకూడదు. ఒకవేళ అని ఉంటే దాన్ని మళ్ళీ 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 ఏం చేయాలంటే హై పిచ్ తోటి ముందుకు రావాలన్నమాట. హై పిచ్ ఎప్పుడైతే చేస్తారో అది కనిపించదు అనమాట. చిన్న మిస్టేక్ కనిపించదు ఎవరికి కూడా. కాబట్టి టు రిప్లేస్ ఫిల్లర్స్ కోసం మీరు షార్ట్ పాస్ని యూజ్ చేయాలి. మరి ఆ తర్వాత దీంట్లో చేయకూడనివి ఏమిటి? ఆర్ యూ కనెక్టెడ్ విత్ మీ? బోరింగ్గా ఉందా? బోరింగ్ అయితే లేదనుకుంటున్నా. ఐ థింక్ సో. ఉండదా? లేదా? శివ గారు ఏదో అంటున్నారు. లేదు సార్, ఏదో ఉంది సార్, కొంచెం ఉంది సార్, లైట్గా ఉందంటారా? ఉందంటే ఇలా పెట్టండి. అంటే బోరింగ్ ఉందంటే ఇట్లా పెట్టండి, లేదంటే ఇట్లా పెట్టండి. అందరు బోరింగ్ ఉందంటే ఇట్లా, లేదంటే ఇలా. శివ గారు మీరే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, యాక్షన్స్ ఇచ్చారు, కాబట్టి మీ దగ్గర నుండి మేము కోరుకుంటున్నాం. మహేష్ లింగన్న గారు ఏదో అంటున్నారు సార్, బాగాలేదా? నచ్చలేదా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే బాగుంది, నచ్చింది. చూడండి, ఇప్పుడు దీంట్లో చేయాల్సిన పాజ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి, లాంగ్ పాస్, షార్ట్ పాస్ చెప్పాను. ఇప్పుడు దాంట్లో యూజ్ చేయకూడదు ఏంటంటే టాకింగ్ హ్యాబిట్స్ అండ్ మెమొరీ సినారియో. టాకింగ్ హ్యాబిట్స్ ఏంటంటే నార్మల్గా జనరల్గా మీ ఫ్రెండ్స్ తోటో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటో, ఇంకా ఎవరైతే మీ కొలీగ్స్ తోటో నార్మల్గా జనరల్గా మాట్లాడుతూ ఉంటారు కదా. టాకింగ్ హ్యాబిట్స్ని, ఆ హ్యాబిట్స్ని నార్మల్గా కొన్ని వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి రాకుండా చూసుకోవాలి మీ స్పీచ్లో. మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు చూడండి, మీరు మీ ఆఫీస్లో ఉండే మేనేజర్ దగ్గరనో, మీ ఆఫీస్లో ఉండే బాస్ దగ్గరనో ఒకలాగా మాట్లాడతారు, ఒక విధంగా మాట్లాడతారు కదా. అంటే ఇలాంటి మాటలు రాకుండా చూసుకుంటారు. అది మీ మిత్రుడితో, మీ బెస్ట్ ఫ్రెండ్ తోటి ఏ విధంగా మాట్లాడతారు టాకింగ్, అవి వస్తూ ఉంటాయి కదా, కొన్ని వస్తూ ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతారు, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర డిఫరెంట్గా మాట్లాడుతున్నప్పుడు మీ స్పీచ్లో ఈ టాకింగ్ హ్యాబిట్స్ రాకుండా చూసుకోవాలి. కొన్ని ఉంటాయి మాటలు, అవి రాకుండా చూసుకోవాలి. ఆ టాకింగ్, జనరల్ టాక్ అనేది రావద్దు. ప్రొఫెషనల్గా ఇచ్చేటట్టు చూడాలి. అది ఈ పాస్ ఇచ్చేటప్పుడే వస్తుంది అనమాట. లాంగ్ పాస్, షార్ట్ పాస్ ఎప్పుడైతే ఇస్తామో వెంటనే ఈ టాకింగ్ హ్యాబిట్ ఏదైతే అది జనరల్ టాక్ ఉంటుందో అది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ. ఏంటండి మెమొరీ? ఒక్క నిమిషం అండి, నేను ఏదో చూస్తాను సంథింగ్. ఒక్క నిమిషం అండి. ఎస్, ఇదే మెమొరీ అండి, ఇదే మెమొరీ. దిస్ ఈస్ కాల్డ్ మెమొరీ. అంటే దీనికి మీరు చేసిన దానికి ఏంది సార్ సంబంధం అంటే, ఇప్పుడు నేను మర్చిపోయినట్టు యాక్ట్ చేశాను కదా, అలా మీరు ఎప్పుడు కూడా చేయకూడదు. మీకు జస్ట్ ఇది ఎగ్జాంపుల్గా ఉండాలని చెప్పేసి జస్ట్ అలా యాక్ట్ చేయడం జరిగింది. ఏదైనా చెప్పడం మర్చిపోయారా, చిన్న క్యూ కార్డ్ అనేది పెట్టుకోండి చేతిలో, ఏ పాయింట్ మాట్లాడాలని చెప్పేసి. ఈ పాజ్లోనే అవుతుందన్నమాట. ఎప్పుడైతే లాంగ్ పాస్, షార్ట్ పాస్ ఇస్తారో అలాంటి సమయాల్లోనే మీ మెమొరీ ఇదైపోతుంది, మర్చిపోతారు అనమాట. ఏదైతే మీరు అనుకున్నారో, ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది మర్చిపోకుండా చేసుకోవాలి. పాస్ వచ్చినప్పుడు రిటైన్ అవ్వాలి ఏది చెప్పాలో అనేది.
ఇదే అండి ఆ మెమొరీ. తర్వాత సినారియో. సినారియో అంటే మీరు తీసుకున్న కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అలాంటి టైంలో ఆ కాంటెక్స్లో మీరు గ్యాప్స్ కానీ కామాలు కానీ పుల్ స్టాప్లు కానీ పెడతారు కదా. ఎక్కడైతే గ్యాప్లు ఎప్పుడైతే కామాలు పెట్టారో మీరు కూడా ఆ మాటల్లో కూడా అలానే మెయింటైన్ చేయాలి. అలానే మెయింటైన్ చేయాలి. అలానే మెయింటైన్ చేయాలి. మరి దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అది ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చదవండి. అన్మ్యూట్ చేసుకొని మీకు స్క్రీన్ మీద కనిపించేది చదవండి. ఎవరైనా అండి ఫాస్ట్గా అన్మ్యూట్ చేసుకొని నేను మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ఆ స్క్రీన్ చూపించేస్తాను. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఇది చూడండి, ఇంకోసారి మీకు చూపిస్తున్నాను. చూడండి, క్లారిటీగా చూడండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదివేసేయండి అది ఇక్కడ ఏముందో. ఫాస్ట్గా అండి, మేక్ ఇట్ ఫాస్ట్. మనకు టైం లేదు, టైం అయిపోయింది. ఆల్ ఓవర్ టైం అయితే మనకు ముగిసిపోయింది. ఎస్, శివ గారు, సర్దార్ శివ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి, మనం చదవండి మేడం. ఉన్న అవకాశాలని ఉపయోగించుకోవాలి. మేడం అక్కడ ఏముందో అది మాత్రమే చదవండి. అక్కడ మనం ఏం ఉందో అది మాత్రమే చదవండి. మనము ఓకే, ఐ కాంట్ రీడ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, ఇంకెవరైనా లింగన్న గౌడ్ గారు, ఝాన్సీ సుప్రియ గారితో చదివిద్దాం. ఝాన్సీ సుప్రియ గారు అడ్మిట్ చేసుకోవాలి మేడం. ఎస్ మేడం, అక్కడ ఉన్నది చదవండి మేడం. అక్కడ ఏదైతే ఉందో అది మాత్రమే చదవండి. అదే ఉంది సార్, మన ముందు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. అక్కడ ఎలా అయితే ఉందో అలా మాత్రమే చదవండి. తప్పు చదువుతున్నారు మీరు. మనము దున్న అవకాశాల ఉపయోగించుకోవాలి. చూసారా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. చూసారు కదా, ఇక్కడ నేను చెప్పినట్టు ఇంతకుముందు ఏం చెప్పానండి? పాజెస్, గ్యాప్స్, సినారియో అంటే మనం ఎంచుకున్న కాంటెక్స్ట్ లో ఏదైతే కాంటెంట్ ప్రిపేర్ అవుతామో దాని లోపల గ్యాప్స్ ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ ఇచ్చామనుకోండి, మన స్పీచ్ కూడా అట్లనే వెళ్ళొద్దు అనమాట. లేదండి, మీ ఇష్టపడ్డట్టు ఎక్కడ పడితే అక్కడ పాజ్ ఇస్తా, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ ఇస్తాను అనుకోండి, ఇక్కడ ఉన్నట్టు అవుతుంది అనమాట. ఇక్కడ ఏముంది? మనము దున్న అవకాశాలను ఉపయోగించుకోవాలి అంట. ఏంటిది? మనము ఏంది, దున్న ఏంది, ఆవక ఏంది, ఆవకాయనా? దున్న ఏంది, దున్నపోతా? ఏంటది? శాలను ఏంటి, ఉపయో ఏంది, గించుకో ఏంటి, వాలి సుగ్రువులు ఎందుకు వచ్చారు దీని లోపలికి కదా? ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో అక్కడ మీకు తెలిసి ఉండాలి, ఎక్కడ పాజెస్ ఇవ్వాలో అక్కడ మీకు తెలిసి ఉండాలి. అప్పుడైతే మీ స్పీచ్ అనేది కరెక్ట్గా వెళ్తుంది, సాఫీగా సాగుతుంది. అప్పుడు ఎదురుగున్న ఆడియన్స్కి కూడా క్లారిటీగా కన్వే అవుతుంది అనమాట మీ మెసేజ్ ఏదైతే ఉందో. అలా అని చెప్పేసి ఇలా మన ముందున్న అవకాశాలను అన్నారు అనుకోండి, గోవింద గోవింద అనాల్సిందే మీరు ఇంకా. కాబట్టి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వండి క్లారిటీగా. తర్వాత టోన్ అండి. టోన్ ఏంటి? టోన్ అంటే చూడండి, టోన్ అంటే నథింగ్ బట్ నవరసాలు, కంప్లీట్లీ నవరసాలు. నవరసాలు ఎన్ని ఉంటాయి? 9. నవరసాలు ఎన్ని ఉంటాయి? 9 9. ఉంటాయా సార్? నవరసాలని అక్కడ రాశారు, మీకు తెలియందే రాశారు సార్. ఏం సార్ మీకు తెలియదా? ఎస్, నాకు తెలుసు. నవరసాలు అనేటివి ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అమ్మాయి ఆడబుల్ వినిపిస్తుందా అండి? ఎస్, Yes, sir. నవరసాలు 9 ఉంటాయి. టోన్ లో కూడా మనకి హై టోన్ ఉంది, లో టోన్ ఉంది. మరి నవరసాలు ఏమి సార్ అంటే, చూడండి ఇది ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే, ఎప్పుడైతే నవరసాలు అంటే నేను చెప్పాను టోన్ అంటే ఏందని అన్నాను. ఎమోషన్స్ తోటి, మన భావాలతోటి, భావోద్వేగాలతోటి ఎప్పుడైతే మాట్లాడతామో దాన్నే మనం టోన్ అంటాము అని చెప్పేసి. మరి ఆ టోన్లో హై టోన్ ఉంటుంది, లో టోన్ ఉంటుంది. మరి హై టోన్ ఏంది సార్, లో టోన్ ఏంది సార్ అంటే, హై టోన్లో ఉన్నప్పుడు మీరు ఈ హై టోన్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు, ఎలాంటి కాంటెక్స్ట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు అంటే, ఎప్పుడైనా సరే చూడండి, అద్భుతమైన విషయం ఉన్నప్పుడు, బీభత్సం విషయం ఉన్నప్పుడు,
రౌద్రం కోపం వచ్చినప్పుడు ఇలాంటి సమయాలలో హై టోన్ యూజ్ చేస్తారంట. జనరల్గా మనుషులే యూజ్ చేస్తారంట కదా, మీరు నేను యూజ్ చేస్తామంట. మరి అదే విధంగా మీ స్పీచ్లో ఏదైతే ఉందో, ఏదైతే కాంటెక్స్ట్ తీసుకున్నారో దాన్ని బట్టి అక్కడ కోపంగా రియాక్ట్ అవుతున్నారా, ఆ స్టోరీలో మీరు తీసుకున్న దాంట్లో, మీరు తీసుకున్న ఎగ్జాంపుల్లో, లేదా శాంతంగా రియాక్ట్ అవుతున్నారా, బీభత్సం ఉందా దాని లోపల, ఆ ఎమోషన్ని మీరు పలికించగలగాలి, మీ ముఖాలలో కనిపించగలగాలి. నవరసాలు యాక్ట్ చేసి ఉండాలి. యాక్ట్ చేస్తేనే, అలా చేస్తేనే అది ఈజీగా కన్వే అవుతుంది, అర్థం అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మరి ఈ లోటాను ఎప్పుడు యూజ్ చెప్తానంటే, ఈ లోటను హాస్యము, శాంతము, కరుణ, శృంగారం ఇలాంటి టైంలో లోటు యూజ్ చేయాలి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే చూడండి, నేను మరియు ఎవరున్నారు, ఝాన్సీ గారు ఉన్నారు అనుకోండి, లేదంటే మా యాదగిరి ప్రసాద్ గారు ఉన్నారు, విడిఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నేను ప్రసాద్ గారు ఏం చేశామంటే ఇద్దరము, సార్ మెంటరా మీరు? ఓకే ఓకే ఓకే. ఎస్ శ్రీనివాసరావు గారు ఉన్నారు అనుకోండి, ఏం కాదు పర్లేదు, తీసుకోవాలా వద్దా? లేదు మిమ్మల్ని తీసుకుంటామండి. మళ్ళీ వాళ్ళు అయిపోయినారు సార్, వాళ్ళు ట్రైనర్ అయిపోయారు సార్, ఏం సార్ మళ్ళీ మీరు వాళ్ళ పేరు తీసుకుంటారు ఏం సార్ మీరు? లేదు మీ పేరే తీసుకుంటామండి. సాయి కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. సాయి కృష్ణ గారు నేను ఏం చేసామంటే వైజాగ్ బీచ్కి వెళ్ళామండి ఇద్దరం. అక్కడ ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. ఒక 6 గంటలు, 6 నుండి 7 మధ్యలో సమయం అవుతుంది. ఆ సమయంలో ఏమైందంటే వెంటనే వెనకాల నుండి ఒక పాము వస్తుంది, నేను ఫోటో తీస్తున్నాను. లేదంటే సార్ ఫోటో తీస్తున్నారు, వెనకాల నుండి పాము వస్తుంది. మంచిగా అక్కడ నేను మంచి జలపాతాల దగ్గర మంచి ఒడ్డున నిలబడి, ఆ గాలి వస్తుంది, మంచిగా అలలు తగులుతున్నాయి నా కాళ్ళకి, మంచిగా ఫోటో తీస్తున్నారు అనమాట. ఫోటో తీసేటప్పుడు వెనకాల నుండి మెల్లగా ఒక పాము వస్తుంది, ఇట్లా పాము వస్తుంది, బుస కొట్టుకుంటా, చిన్న బుస కొట్టుకుంటా పాము వస్తుంది. పాము వస్తుంటే సాయికృష్ణ గారు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? సాయికృష్ణ గారు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ఉదయ్ గారు పామండి, పాము పాము పాము, పామండి పాము, అలా రియాక్ట్ అయితేనే నేను కూడా భయపడతాను, నాకు కూడా తెలుస్తుంది. లేదు అక్కడ సార్ ఉదయ్ గారు పాము వస్తుందండి, అక్కడ చూడండి బాగుంది పాము, బాగుంది సార్ పాము, సార్ పాము పాము వస్తుంది సార్, ఓ పాము సార్, ఓ పాము సార్, సార్ పాము వస్తుంది సార్, మీ వెనుకల నిలబడ్డారు అంతే, రారా ఇంకా రారా, ఇలా అన్నారు అనుకోండి. ఇలా అంటే ఏమైంది, అక్కడ జరుగుతున్న సంఘటన ఏంది, అక్కడ జరిగే సంఘటన ఏంది, అక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంది? పాము వస్తుంది, దాన్ని ఎట్లా చెప్పాలి? భయంతో చెప్పాలి. భయంతో చెప్పిన వెంటనే అక్కడ మీ పాము రాకపోయినా కానీ వెంటనే సాయికృష్ణ గారు పాము వస్తుంది సార్, పాము 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 సార్, పాము వచ్చేసేయండి సార్ అనగానే నేను వెనక్కి కూడా తిరగకుండా వచ్చేస్తాను అనమాట. అంత పవర్ ఉందన్నమాట ఆ టోన్లో. అలాంటి సమయాల్లో హై టోన్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అలాంటి సమయాలు అంటే దానికి తగ్గట్టుగా మీరు యూజ్ చేయాలి. అది లో టోన్ అయితే లో టోన్ యూజ్ చేయాలి, హై టోన్ అయితే హై టోన్ యూజ్ చేయాలి. నేను లేదు నవ్వుతూ సాయికృష్ణ గారు సార్ అక్కడ పాము వస్తుంది సార్, ఏ ఆపండి సార్ మీరు, ఏం సార్ సాయికృష్ణ గారు ఏం సార్ పాము, ఫోటో దించాను సార్, అప్పుడు ఇంత బాగా నిలబడ్డాను సార్, ఇంత బాగా నిలబడ్డాను, మంచి పోజ్ ఇచ్చాను, నాకు ఫోటో దించాను సార్ అంటాను కదా, నవ్వు కూడా చెప్తే నమ్మను కదా. అదే పాము వచ్చినా నమ్మను అలాంటి సమయంలో. కాబట్టి అలాంటి సంఘటనలో, అలాంటి కాంటెక్స్ట్ ఏదైతే తీసుకుంటారో అలాంటి సమయాల్లో ఎక్కడైతే యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయాలి, ఎక్కడైతే ఎక్కడ లో టోన్ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్. ఇంతకుముందు చెప్పాను కదా, హై ఉండాలి, పిచ్ హై ఉండాలి, లో ఉండాలి, టోన్ హై ఉండాలి, లో ఉండాలి, పేస్ స్లో ఫాస్ట్ ఉండాలి, స్లో ఉండాలి, పాజ్ లాంగ్ పాస్ ఇవ్వాలి, షార్ట్ పాస్ ఇవ్వాలి అని చెప్పాను. కానీ వాయిస్ మాడ్యులేషన్ ఎప్పుడు కూడా షుడ్ నాట్ బి వెరీ హై, షుడ్ నాట్ బి వెరీ లో, షుడ్ నాట్ బి ఏంది, షుడ్ బి బ్యాలెన్స్ అనమాట. అంటే హై ఉండాలి కానీ వెరీ హై ఉండకూడదు, లో ఉండాలి కానీ వెరీ లో ఉండకూడదు, బ్యాలెన్స్గా ఉండాలి. ఎప్పుడైనా సరే ఎక్కువ ఎదుటి వాళ్ళు పక్కన ఎవరైనా వ్యక్తులు ఉంటే ఏదైనా మాట్లాడేటప్పుడు గొంతు చించుకొని అరవాల్సిన అవసరం లేదు. అక్కడ డిస్టెన్స్ని బట్టి ఎంతలో మాట్లాడాలో అంత మాట్లాడితే సరిపోతుంది. ఇక్కడ ఫోటోలో చూపించినట్టు
లేదు మరి ఇట్లా దగ్గర ఉన్నారని చెప్పేసి మరీ ఇంత లో వాయిస్తో మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం కాదు, గుసగుసలు ఆడుతున్నట్టు ఉంటుంది అది. కాబట్టి మన ఎంతలో పర్సన్ యొక్క డిస్టెన్స్ ని చూసి, మీరు అక్కడ వెళ్ళారు, అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, డిస్టెన్స్ చాలా దూరం ఉంది, మీకు మైక్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, మాట్లాడుకోండి. మైక్ ఉంది, స్పీచ్ ఉంది, స్పీకర్ ఏమంటారు, స్పీకర్ పెట్టారు, మైక్ పెట్టారు, ఇంకెందుకు. లేదు మీకు స్పీకర్ అవైలబుల్ లేదు, ఏం లేదు, అక్కడ మనుషులు కొద్దిగా దూరం ఉన్నారు, మీరు దగ్గరికి వెళ్ళండి, మీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, మీరు కన్వే చేయండి. అక్కడ దగ్గరికి వెళ్ళాల్సి అక్కడ అంత లేదు, మీరు నడిచే అంత ప్లేస్ లేదు, అక్కడ ఏం చేస్తారు, అక్కడే ఉండి గట్టిగా మాట్లాడండి. అలాంటి టైంలో యూజ్ చేయాలి, అంతే తప్ప వెరీ హై గొంతు దించుకొని మాట్లాడకూడదు. అబ్జర్వేషన్ స్కిల్స్ అంటే ఇది అని చెప్పేసి, అర్థమవుతుందా? వాయిస్ మాడ్యులేషన్ అంటే ఇది అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఎప్పుడైనా సరే మన వాయిస్ మాడ్యులేషన్ అనేది బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంతవరకు నేను చెప్పాను కదా, ఏమేమి చెప్పాను, వాయిస్ గురించి చెప్పాను, వాయిస్ మాడ్యులేషన్ గురించి ఏమేమి ఉంటుందని చెప్పాను, దాంట్లో చేయకూడనివి ఏం చెప్పాను. ఇప్పుడు వాయిస్లో చేయకూడదు ఒకటి చెప్పాలా? అందరూ రెడీగా ఉన్నారా? వాయిస్లో ఏం చేయకూడదు, ఏమి చేయకూడదు అంటే చూడండి, డోంట్ బి ఏ కాపీ క్యాట్. ఎప్పుడు కూడా ఇతరుల వాయిస్ని కాపీ చేయాలని అనుకోకండి, కాపీ చేయకూడదు కూడా. ఎప్పుడైతే మీరు కాపీ చేశారో దాన్ని స్పీచ్ అనరు ఎవ్వరు కూడా, మిమిక్రీ అంటారు. మిమిక్రీ ఆర్టిస్ట్ తెలుసు కదా మీకు, మిమిక్రీ ఆర్టిస్ట్ తెలుసు కదా, ఏదో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసము అలా వేరే వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేస్తారు, వేరే వాయిస్ని మిమిక్రీ చేస్తారు అన్నమాట. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ వాయిస్ని యూజ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీ యొక్క యాక్షన్స్ కూడా, మీ యొక్క వే ఆఫ్ స్పీచ్ కూడా, వే ఆఫ్ టాకింగ్ కూడా అంతా మారిపోతుందంట. ఇప్పుడు నేను గంప సార్ది నేను వాయిస్ నేను యూజ్ చేస్తాను అనుకోండి, నాకు ఆయన యొక్క ఇమిటేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఆయన ఇలా అయితే యాక్షన్ చేస్తాడు, ఇలా యాక్షన్ చేస్తారు, చెప్పే స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. కాబట్టి మిమిక్రీ చేస్తే వాళ్ళ వాయిస్ని మనం యూజ్ చేసుకుంటే దాన్ని మిమిక్రీ ఆర్టిస్ట్ అంటారు. తర్వాత మిమిక్రీ తర్వాత ఏమవుతుందంటే, మిమిక్రీ వాళ్ళ వాయిస్ని యూజ్ చేసుకోగానే మనకి ఇమిటేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు కదా, ఎందుకు మిమిక్రీ చేస్తారు, ఎందుకు వాళ్ళ వాయిస్ని యూజ్ చేసుకుంటారు? మీరు కామెడియన్స్ కాదు కదా, స్టాండప్ కామెడియన్స్ లేదా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు కదా, మీరు స్పీకర్స్. యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్ వాయిస్. యూజ్ యువర్ ఓన్ వాయిస్. ఎప్పుడైనా సరే మీదంటూ ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది. యూనిక్ వాయిస్ ఉంటుంది, యూనిక్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఫైండ్ యువర్ ఓన్ వాయిస్ అండ్ యూజ్ ఇట్. యూజ్ యువర్ ఓన్ వాయిస్ అండ్ ఫైండ్ ఇట్. ఇది జైనెస్ కార్టెస్ గారు చెప్పారు. షీఈ్ అన్ అమెరికన్ అండ్ ఆఫ్రికన్ పోయెట్ అండ్ రైటర్ ఆల్సో. ఈవిడ చెప్పిన మాట ఏంటంటే, ఫైండ్ యువర్ ఓన్ వాయిస్ అండ్ యూజ్ ఇట్, ఆర్ యూజ్ యువర్ ఓన్ వాయిస్ అండ్ ఫైండ్ ఇట్. మీరు ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా నా వాయిస్ వస్తుందో అనేది తెలియదు మీకు. అలాంటి సమయాల్లో మీ వాయిస్ని మీరే గుర్తుపట్టండి, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ యువర్ వాయిస్ అండ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎప్పుడైతే మీ వాయిస్ గురించి మీకు తెలుసుద్దో ఆ తర్వాత నుండి దానిపైన సాధన చేస్తూ వెళ్ళండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు మీ వాయిస్ పైన మీకు పట్టొస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది అది నా వాయిసే కదా సార్ అంటే అది వేరండి, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. స్పీచ్ ఇచ్చేటప్పుడు మీ వాయిస్ అనేది డిఫరెంట్గా వస్తుంది, పాట పాడేటప్పుడు మీ వాయిస్ అనేది డిఫరెంట్గా వస్తుంది నార్మల్గా మాట్లాడేదానికంటే. కాబట్టి ఆ వాయిస్ని, మీ యొక్క ఓన్ వాయిస్ని మీరు గుర్తించండి, దాన్నే యూజ్ చేయండి. నాదో, దస్తగిరి సార్దో, లేకపోతే యాదగిరి సార్దో, రామగూడ సార్దో, గంపా సార్దో, ఇంకెవరిదో యూజ్ చేయకండి. యూజ్ యువర్ ఓన్ వాయిస్. అప్పుడైతేనే మీరిచ్చే స్పీచ్కి వాల్యూ ఉంటుంది, మీ యొక్క క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. లేదంటే మిమిక్రీ ఆర్టిస్ట్ రా, వచ్చిన స్పీకర్ మిమిక్రీ ఆర్టిస్ట్ రా, లేదంటే వచ్చిన ట్రైనర్ మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు రా అనుకుంటే అక్కడ ఉన్న స్టూడెంట్సే అనుకుంటారు, అక్కడ ఉన్న జనాలే అనుకుంటారు అనమాట. కాబట్టి యూజ్ యువర్ ఓన్ వాయిస్, డోంట్ బి ఏ కాపీ క్యాట్. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, టిప్స్ టు మాడ్యులేట్ యువర్ వాయిస్.
వాయిస్ గురించి చెప్పాను, మాడ్యులేషన్ గురించి చెప్పాను. ఎలా మాడ్యులేట్ చేసుకోవాలి సార్, ఎలా చేయాలి సార్, మాకు తెలియదు సార్ అంటే ఇప్పుడు చూడండి, టిప్స్ టు మాడ్యులేట్ యువర్ వాయిస్. ఏంటి ఆ టిప్స్ టు మాడ్యులేట్ యువర్ వాయిస్ అంటే బీ లౌడ్ అండ్ క్లియర్. బీ లౌడ్ అండ్ క్లియర్. మీరు మాట్లాడేటప్పుడు చాలా గంభీరంగా, లౌడ్గా, ఎక్కువ సౌండ్ తోటి క్లియర్గా మాట్లాడాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కూడా కాదు, చెప్పాను కదా, షుడ్ నాట్ బి వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్స్. ఏదైతే మీరు నొక్కి పెట్టి చెప్పాలనుకుంటున్నారో ఆ పదాలని స్ట్రెస్ ఇవ్వాలి, అంటే నొక్కాలి దాన్ని ఖచ్చితంగా. ఇప్పుడు ఇవి టిప్స్ కదా, నేనేమంటున్నా టిప్స్ టు మాడ్యులేట్ యువర్ వాయిస్. ఎస్, అది నొక్కాల్సిందే, టిప్స్ కాబట్టి ఇవన్నీ. ఏదైతే వర్డ్, ఏదైతే పదం ఉందో, ఏదైతే సెంటెన్స్ ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా స్ట్రెస్ చేయాలి. ఆ తర్వాత ఎఫెక్టివ్ పాజెస్ ఇవ్వాలి. ఎఫెక్టివ్ పాజెస్ ఇవ్వాలి, మాడ్యులేట్ చేయాలి. మీ వాయిస్ మాడ్యులేట్ అవ్వాలి అంటే, మాడ్యులేట్ చేయాలి అంటే. ఆ తర్వాత డోంట్ యూజ్ మా డైలెక్ట్, అంటే మాండలికం, మీ యాసని యూజే చేయకూడదు. ఆ తర్వాత సౌండ్ ఎంతూజియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. ఎప్పుడైనా సరే చాలా ఉత్సాహంగా, చాలా కాన్ఫిడెంట్ తోటి, ఎనర్జీ తోటి మీరు మాట్లాడాలి. అలానే మీ స్పీచ్ని స్టార్ట్ చేయాలి. అప్పుడు చాలా 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 బాగుంటుంది మీ స్పీచ్. మీ వాయిస్ మాడ్యులేషన్ కూడా ఈజీగా వస్తుంది అన్నమాట. ఎక్కడ కూడా మీరు తగ్గిపోరు. లో కాన్ఫిడెన్స్ అంటారు. తర్వాత డోంట్ యూజ్ క్రచ్ వర్డ్స్, అంటే ఊత పదాలను యూజే చేయకూడదు. ఊత పదాలని యూజే చేయకూడదు. అంటే మనం వస్తాము సో, ఓకే, రైట్, ఇంకా కొన్ని తెలుగులో కూడా కొన్ని వర్డ్స్ మనం యూజ్ చేస్తాము కదా ఊత పదాలు. వీటిని అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఊత పదాలు కనుక మీరు యూజ్ చేశారనుకోండి, వాయిస్ మాడ్యులేషన్ చేయలేరు. వాయిస్ మాడ్యులేషన్ చేయలేరు. మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్స్ అని చెప్పాను కదా, దాని యొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదవండి, లేదు అంటే నేనే చదివేస్తాను ఫాస్ట్గా అండి. ఎస్, లింగన్న మహేష్ గౌడ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, చదవండి సార్. వీడియో ఆన్ చేసుకోవాలండి, వీడియో ఆన్ చేసుకొని చదవండి అండి. ఎస్ సార్, చదవండి, అక్కడ ఏముందో చదవండి. మీరు ఇంకోటి, అక్కడ రెడ్లో ఏదైతే కనిపిస్తుందో అది స్ట్రెస్ చేసి చదవాలి, బ్లాక్లో ఏదైతే కనిపిస్తుందో నార్మల్గా చదవాలి. మీరు 2 చదవండి, ఇంకా మిగతా వాళ్ళు ఇంకా 2 చదువుతారు. ఫాస్ట్గా అండి. మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు. సూపర్. నెక్స్ట్ అండి. మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు. సూపర్. నెక్స్ట్ అండి. ఇంకెవరైనా నెక్స్ట్ ఇంకా 2 పాయింట్లు ఎవరు చదువుతున్నారండి? లింగన్న గౌడ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అది బ్లర్ అయింది సార్ ఒకసారి స్క్రీన్. ఎస్, చూడండి, కింద 2 మాత్రం చదవండి. అదే, మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు. మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు. ఎస్. ఫస్ట్ ఎవరైతే మహేష్ గారు ఫస్ట్ చదివింది, మహేష్ గారే అనుకుంటా. ఎస్, మహేష్ గారు ఏదైతే చదివిందో అది కరెక్ట్గా లేదనమాట, కరెక్ట్గా చదవలేరు. స్టార్టింగ్లో మంచి అని కొద్దిగా స్ట్రెస్ చేశారు, తర్వాత వక్తలందరూ వెళ్ళిపోయారు. తర్వాత లింగన్న గారు చదివింది లాస్ట్ లైన్ మాత్రమే కరెక్ట్ చదివారు. చూడండి, ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది చూడండి, మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు. అర్థమవుతుందా? నెక్స్ట్, మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు. నెక్స్ట్ వచ్చేసి మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు స్టడీ, వీ హ్యావ్ టు రీడ్. అలానే చదవాలి, అలా స్ట్రెస్ ఇస్తూ చదవాలి. మీరు ఎంచుకున్న కాంటెక్స్లో, మీరు తీసుకున్న సెంటెన్స్లో అక్కడ కూడా ఎక్కడైతే స్ట్రెస్ ఇచ్చే వర్డ్స్ ఉన్నాయో అక్కడ దానికి మాత్రమే ఇవ్వాలి. దానికి ఎంత ఇయ్యాలో అంతనే ఇవ్వాలి. తక్కువ ఇచ్చినా కానీ ఎవరికి అర్థం కాదు, అది మెయిన్ పాయింట్గా అర్థం కాదనమాట. ఎస్, అర్థమైంది అనుకుంటున్నాను. గివ్ ఎ థమ్ టు మీ, గివ్ ఎ థమ్ టు మీ ప్లీజ్. ఇలా ఇచ్చేసేయండి మీరు, అది రియాక్షన్ లేకపోయినా పర్లేదు, ఇలా ఇచ్చినా పర్లేదు, వీడియోలోంచి ఇలా చూపిస్తున్నా పర్లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ చేస్తే ఏంటి సార్ మాకు బెనిఫిట్ వస్తుంది అంటే చూడండి, ఎఫెక్టివ్ వాయిస్ మాడ్యులేషన్ కెన్ మేక్ యువర్ స్పీచ్ మోర్ ఎంగేజింగ్. ఎఫెక్టివ్ వాయిస్ మాడ్యులేషన్ కెన్ మేక్ యువర్ స్పీచ్ మోర్ ఎంగేజింగ్
మోర్ పర్సెసివ్ అండ్ మోర్ మెమొరబుల్ అనమాట. మీరు వాయిస్ మాడ్యులేషన్ కనుక యూజ్ చేసినట్టయితే మీ స్పీచ్ మోర్ ఎంగేజింగ్గా వెళ్తుంది అనమాట. చాలా అక్కడ ఉన్న ఆడియన్స్ చాలా ఎంగేజ్గా ఫీల్ అవుతారు, వాళ్ళతో కూడా ఎంగేజ్ చేయగలుగుతారు. మీరు కూడా మోర్ పర్సెసివ్గా అండ్ మోర్ మెమొరబుల్గా ఉంటుందంట. మీరు ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్ మీరు ఇచ్చే స్పీచ్లో మాడ్యులేషన్ కనుక యూజ్ చేస్తే అది చాలా ఏళ్ళ తర్వాత, చాలా కాలం తరబడి అది గుర్తుంటుందంట ఆ యొక్క స్పీచ్. కాబట్టి మీ వాయిస్ మాడ్యులేషన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి యాజ్ ఎ స్పీకర్గా, యాజ్ ఎ ట్రైనర్గా. వెదర్ యు ఆర్ గివింగ్ ఎ ప్రజెంటేషన్, పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్ ఆర్ సింప్లీ హ్యావింగ్ ఎన్ కన్వర్జేషన్. చూసారా, ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా స్టేజ్ పైన పర్ఫామ్ చేసేటప్పుడు కానీ, రైట్, సింపుల్గా మీరు నేను మాట్లాడుకునేటప్పుడు కూడా అలాంటి సమయంలో కూడా వాయిస్ మాడ్యులేషన్ చేస్తాము జనాలు. 38% అందుకే ఉంది. జనరల్గా చేస్తాము, కొంతమంది చేయరు, రాదనమాట. చెయ్యాలి, చేస్తే అది గుర్తుండిపోతుంది అనమాట. కాబట్టి ఎఫెక్టివ్ యొక్క వాయిస్ మాడ్యులేషన్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇదే కాకుండా చూడండి, షో కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఎప్పుడైతే మీరు ఆ వాయిస్ మాడ్యులేషన్, మీ వాయిస్ని మాడ్యులేట్ చేసుకుంటూ మాట్లాడతారో మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కనిపించడం జరుగుతుంది ఎదుటి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ బికమ్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఎంతమంది ఇంట్రెస్టెడ్ విన్నారో నాకు తెలియదు, కానీ నా స్పీచ్ ఇంట్రెస్టెడ్ ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ మై వాయిస్ మాడ్యులేషన్ ఇన్ మై వాయిస్ మాడ్యులేషన్ సెషన్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, గ్రాబింగ్ అటెన్షన్ ఫ్రమ్ ఆడియన్స్. మీరు వాయిస్ మాడ్యులేషన్ నేను చెప్పాను కదా ఫస్ట్లో, సిచ్యువేషన్స్ పిచ్లో చెప్పాను కదా, అక్కడ జనాలు మీకు అట్రాక్ట్ యాక్షన్స్, వాళ్ళు ఇష్టం ఉన్న పనులు చేస్తున్నారు అనుకోండి, ఆ సమయంలో వెంటనే మీరు వాయిస్ని కనుక రేజ్ చేస్తే, ఈ పిచ్ని కనుక పెంచితే, అక్కడున్న ఏదైతే ఆడియన్స్ ఉన్నారో, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా మీ సైడ్ తిరిగి చూస్తారనమాట. సంథింగ్ ఏదో చెప్తున్నారు వచ్చిన స్పీకర్ గారు అన్నట్టుగా వాళ్ళ అటెన్షన్ని మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేస్తే. ఆ తర్వాత ఎన్హాన్స్ కమ్యూనికేషన్. మీరు మాట్లాడేటప్పుడు ఆ మాటల్ని, ఆ సంభాషణని, ఆ స్పీచ్ని ఎన్హాన్స్ చేస్తుందంట, మెరుగుపరుస్తుందంట వాయిస్ మాడ్యులేషన్ అనేది. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ అనేది అంతగా బెనిఫిట్ అవుతుంది. ఆ తర్వాత హెల్ప్స్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ టు బ్రింగ్ ఇన్ ఏ రైట్ వే. ఏవైతే మీ భావాలు ఉన్నాయో, ఏవైతే మీ భావోద్వేగాలు ఉన్నాయో, అవన్నిటిని కరెక్ట్ ప్లేస్లో, కరెక్ట్ వ్యక్తికి, కరెక్ట్గా చేరవేసేలాగా ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది యూజ్ అవుతుందంట, ఉపయోగపడుతుందంట. లేదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు, సార్ అక్కడ పాము వస్తుంది సార్ అని నేను నార్మల్గా న్యూస్ రీడర్ లాగా చెప్పాను అనుకోండి, అది కన్వే కాదు, ఆ ఎమోషన్ కనిపించదు. పాము వచ్చినా నేను నమ్మను అనమాట, నమ్మకుండా ఇలానే పోజ్ ఇస్తూ ఉంటాను ఫోటోకి, అది వచ్చేసి కాటేసి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మీ వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేయాలి, మీ ఎమోషన్స్ యూజ్ చేయాలి, మీ పిచ్ యూజ్ చేయాలి, పేజ్ యూజ్ చేయాలి, పాజ్ యూజ్ చేయాలి. ఇవన్నీ యూజ్ చేస్తే ఇలా ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పొందగలుగుతారు. ఆ తర్వాత మీ స్పీచ్ కూడా ఇంట్రెస్ట్గా వస్తుంది. ఆ తర్వాత చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ చెప్పాను కదా సార్, ఇన్ని చెప్తాం కదా సార్, ఇన్ని చెప్పిన తర్వాత, ఇంత చేసిన తర్వాత మరి మా వాయిస్ ఎట్లా సార్, కొన్నిసార్లు ఇట్లా చొచ్చుపడిపోతుంది, తగ్గిపోతుంది, మరి మాకు దగ్గు, జ్వరాలు ఇవన్నీ ఏమన్నా వస్తాయి, అలాంటి సమయాల్లో ఏం చేయాలి? అలాంటి సమయంలో దగ్గు ఏమైనా వస్తే డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి ఫస్ట్ థింగ్, అది మాత్రం చెప్తాను నేను. కానీ మీ వాయిస్ క్లారిటీగా క్లుప్తంగా రావాలి అంటే మీరు ఇక్కడ నేను మెన్షన్ చేసిన టిప్స్ ఫర్ వోకల్ హెల్త్, మీ వోకల్ హెల్త్ కోసం ఈ టిప్స్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ మెన్షన్ చేస్తున్న టిప్స్ని ఫాలో అవ్వాలి. దీన్ని ఎవరన్నా చదివి వినిపించండి నాకు వెంటనే, ఫాస్ట్గా అండి, ఎవరైనా అన్మ్యూట్ చేసేసుకోండి. అక్కడ ఏముందో నాకు వినిపించండి ఫాస్ట్గా, మేక్ ఇట్ ఫాస్ట్ అండి. ఎస్, మహేష్ గౌడ్ గారు. Humming or singing, lip trills, tongue twisters, sirens, breathing exercise, drink warm water. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. చూసారా టిప్స్ ఫర్ వోకల్ హెల్త్ ఏంటంటే హమ్మింగ్,
ఆర్ సింగింగ్. హమ్ చేయడం కానీ, సింగ్ చేయడం కానీ. హమ్ అంటే ఏదైనా పాటని మనం మెల్లమెల్ల పాడతాం కదా, చిన్న చిన్న మ్యూజిక్లు వేసుకుంటూ అనుకుంటూ, అలా అన్నా సరే, పాటలు పాడినా సరే. లిప్ ట్రిల్స్ అంటే చిన్న పిల్లలు చేస్తారు చూడండి, చిన్నగా ఉన్నప్పుడు ట్రూ అంటారు చూడండి, ఇలా చేసినా కానీ మీ వాయిస్, మీ వోకల్ హెల్త్ చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇచ్చే స్పీచ్ ముందు ఇవన్నీ చేయాలా అంటే అన్ని చేయాల్సిన అవసరం లేదు, కొన్ని చేస్తే సరిపోతుంది. అలా ఇది డైలీ మీరు అలవర్చుకుంటే మాత్రం మీకు కరెక్ట్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీ స్పీచ్ అనేది తగ్గిపోదు. ఆ తర్వాత టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్ తెలుసు కదా, నాకు తెలిసింది ఒకటే అండి, ఏంటంటే 6 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. ఇదే తెలుసు నాకు, దీనికి మించి వేరే టంగ్ ట్విస్టర్ తెలియదు. ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఉంటాయి కదా ఎక్కడన్నా సండే బుక్స్లలో వస్తాయి, 6 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. నాకు ఇదే తెలుసు, మీకు ఏదైనా తెలుసు ఉంటే అది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ తర్వాత సైరన్స్. సైరన్స్, పోలీస్ సైరన్స్, పోలీస్ వెహికల్ది, లేదంటే ఫైర్ స్టేషన్ సైరన్, అంబులెన్స్ సైరన్ ఏ విధంగా అయితే ఉంటుందో అనుకుంటే ఇట్లా అలా అని ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది కదా, ఇలా మీరు అలవర్చుకోవాలి. అది ట్రై చేయాలి, అది ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క వోకల్లో ఏదైతే ఎక్కడైతే తగ్గిపోతుంది, ఎక్కడైతే ఆ వాయిస్ ఎక్కడైతే బేసిక్ వస్తుంది, లేకపోతే ఎక్కడైతే తగ్గిపోతుందో అనిపిస్తుందో, అలాంటి సమయాలలో ఈ సైరన్స్ కనుక మీరు యూజ్ చేస్తే మీరు మీరు మీ స్పీచ్ని క్లారిటీగా స్పష్టంగా ఇవ్వగలుగుతారు, అనర్గళంగా వెళ్తుంది అనమాట మీ స్పీచ్ అనేది. ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇది ఆల్మోస్ట్ ఆల్ తెలుసు అందరికీ, రైట్? యోగాలోనో మెడిటేషన్లో నార్మల్గా కూర్చున్నప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా వోకల్ హెల్త్కి చాలా మంచిది. ఈ అప్పర్ బాడీ, అప్పర్ థొరాక్స్కి ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇదంతకి చాలా మంచిది అనమాట బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది. ఆ తర్వాత డ్రింక్ వామ్ వాటర్ బిఫోర్ స్పీచ్. వామ్ వాటర్, ల్యూక్ వామ్ వాటర్, మరీ వేడిది నోరు గాలిపోయినంత తాగద్దు. డ్రింక్ వామ్ వాటర్, ల్యూక్ వామ్ వాటర్ తాగాలి. అది క్లియర్ చేస్తుంది అనమాట. మధ్యలో కూడా తాగొచ్చు, క్లియర్ చేస్తుంది. మన వాయిస్లో ఏదైనా స్టక్ అయిపోయినా టెస్ట్ ఇట్లా చెక్ చేసుకుంటాం చూసినాం, పాట పాడేటప్పుడు కానీ, ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ. ఇది వామ్ వాటర్ తాగాలి. అలాంటి టైంలో వామ్ వాటర్ మీ దగ్గర మీ తోటి మీ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ స్పీచ్ ఇచ్చేటప్పుడు. దట్ గివ్స్ నిజంగా మీ స్పీచ్ అనేది సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ యొక్క టిప్స్ని మీరు ఫాలో అయితే కనుక మీ యొక్క స్పీచ్ని తూటాలా దూసుకు వెళ్తుంది. కాంటెంట్ అనేది మనకి అస్త్రం అయితే, ఆ అస్త్రాన్ని, ఆ మంత్రాన్ని మనిషి యొక్క మదిలో తూటాలాగా దూసుకు వెళ్ళాలంటే దట్ ఈజ్ ఓన్లీ వాయిస్ మాడ్యులేషన్ తోటి సాధ్యం. ఆ వాయిస్ మాడ్యులేషన్ చేయడానికి ఈ టిప్స్, వోకల్ హెల్త్ యొక్క టిప్స్ని పాటించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంత చక్కగా పేషెన్స్గా ఇంతసేపు నాతోటి కోఆపరేట్ చేస్తూ నా యొక్క సెషన్ని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అత్యద్భుతంగా మంచి ఎనర్జెటిక్ గా వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మా ట్రైనర్స్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీంట్లో ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ చెప్పారు. అదేవిధంగా ఫార్ములా హాఫ్ ద్వారా హై, లో, ఫాస్ట్ పిచెస్ ఎలా ఉండాలి, స్లో పిచ్ ఎలా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్, టోన్, పిచ్, పేస్, పాజ్ అనే విషయాల్ని అత్యద్భుతంగా సవివరంగా వివరించడం జరిగింది. అదేవిధంగా టాకింగ్ హ్యాబిట్స్ని, అదేవిధంగా మెమొరీ వాటిని, తర్వాత సినారియోల్ని వాడొద్దని చెప్పారు. అదేవిధంగా లాంగ్ పాస్, షార్ట్ పాస్ ఎలా ఉండాలి అనేది కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా వాయిస్ మాడ్యులేషన్కి టిప్స్ కూడా వివరించడం జరిగింది. మరి ఇవన్నీ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి కూడా సవివరంగా వివరించారు. అదేవిధంగా మన వాయిస్ని సక్రమంగా ఉంచుకోవటానికి ఏ రకమైన టిప్స్ వాడాలో కూడా తెలియజేయటం జరిగింది. సరే, ఇంత మంచి అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు మా ఖమ్మం రీజియన్ తరపున, అదేవిధంగా 192 బ్యాచ్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యాదగిరి సార్.